నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కొద్ది సమయం దేవుని యొక్క వాక్యంతో మన విశ్వాస జీవితాలను పరీక్షించుకుందాం. ఈ పరీక్షించుకుందాం అనేటువంటి శీర్షికలో చాలా విషయాలు దేవుని యొక్క వాక్యంలో నుంచి రోమపత్రిక వరకు వచ్చి ఆ రోమపత్రికలో చెప్పబడినటువంటి ఆయా సంగతులు మన బలహీనతల్లోనికి మనం జారిపోకుండా, కడవరి దినాలలో మోసగించబడకుండా, ఆయా పరిస్థితుల్లోనికి మనము తప్పించబడుతున్నామో లేదో పరీక్షించుకుంటూ ప్రతిసారి ఆ లేఖనాలు వినటానికి కాదు కానీ నా బతుకును మార్చుకోవటానికి, నా పరిస్థితుల్లో అలాంటివి గనక ప్రభువు గనక అనుమతిస్తే చిక్కిపోకుండా, సాతానుకు దొరికిపోకుండా, ఆ బలహీనతలోనికి లొంగిపోకుండా దేవుని నీతిమత్వంలోనికి మనం ఎలా మారాలి అనేటువంటి విషయాలు చాలా ఎక్కువగా నేర్చుకోవటానికి ఆసక్తి కలిగి ముందుకు వెళ్దాం. రోమిల్ రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో 30వ వచనంలో చెడ్డవాటిని కల్పించుట అనేటువంటి వచనం మనం విన్నాం. చెడ్డవాటిని కల్పించటం అనేటువంటి ఆ లక్షణం బలహీనమైనదని, తప్పు చేయాలి, జరగాలి, కానీ ఎవరు చేశారో తెలియకూడదు, అది నేను చేసే గుర్తు, అది నేనే చేశాననే గుర్తు మాత్రం మనిషికి ఉండేలాగా చేస్తారు అనేటువంటి విషయం గడిచిన కాలంలో మనం ఒక ప్రత్యక్షతగా విన్నాం. ఈరోజు మరికొంచెం లోపలికి వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయంలోకి వద్దాం. ఎక్లీషియాస్టిక్ చాప్టర్ 8 11, 12 వచనాలను మనం చదివితే భయంకరమైన సత్యాన్ని సొలొమోన్ గారు జ్ఞానంగా మాట్లాడతాడు. ప్రసంగి 8వ అధ్యాయము 11 మరియు 12 వచనాలు. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగపోవుట చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు. ఏం చేస్తారు? ఎందుకు చేస్తారు? శీఘ్రముగా తగిన శిక్ష కలగకపోవటాన్ని చూసి. ఆ మాట నిజంగా చాలా సత్యమైనటువంటి విషయమే. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రంగా శీఘ్రం అనగా వేగంగా, చాలా స్పీడ్గా జరగాలి. చెడ్డ పని జరిగితే దాని రిఫ్లెక్షన్ వెంటనే జరిగితే బాగుంటుంది. అది అమ్మయ్య ఆడు చెడు చేశాడురా అని ఆ పని మరి చేయకుండా ఉంటాడని మనం ఎదురు చూస్తాం. కానీ అలా జరగదంట. జరగకపోవటం చూసి మనుషులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు. ఎలా చేస్తారు? హృదయపూర్వకముగా అంటే చెడ్డ పని అన్నది చేసేటప్పుడు హృదయపూర్వకం ఉండకపోవచ్చు, కానీ శిక్ష రాకపోవడం వల్ల ఏం చేస్తారంట? నేను చేశాను, అవును, ఏమైంది, నాకేమవలేదు కదా, కాబట్టి ఇప్పుడు నేను మళ్ళీ చేయొచ్చు. అప్పుడేమవుద్ది? మళ్ళీ ఏమవుదు. అప్పుడేమనుకుంటాడు? ఏం చేసినా ఏమవట్లేదు కదా అనుకుంటాడు, మళ్ళీ చేస్తాడు. ఏమనుకుంటాడు? నేను ఎన్నిసార్లు చేసినా నాకేం జరగట్లేదు కాబట్టి దీని పర్యవసానము ఇది చెడ్డ క్రియ కాదు, అంతేకాదు మనస్ఫూర్తిగా చెడ్డ పని చేస్తాడంట. అదొక విచిత్రం. చెడ్డ పని చేసేటప్పుడు అంత మనస్ఫూర్తిగా ఎందుకు చేస్తాడు? శిక్ష రానప్పుడు అది మంచి పని అనుకుని చేస్తాడు. అంతేకాదు ఆ కింద వచనం ఉంది, పాపాత్ములు 100 మార్లు దుష్కార్యము చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడవారు క్షేమముగా ఉందురనియు, భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు కనుక వారికి క్షేమము కలుగదనియు, వారి నీడ వంటి దీర్ఘాయువును పొందకపోవుదరనియు నేను ఎరుగుదును. ఈ 2వ వచనంలో ఏముంటది? పాపాత్ములు 100 మారులు దుష్కార్యములు చేసి దీర్ఘాయుష్మంతులైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడేవారు క్షేమంగా. ఏంటి? రెండింటికి చిన్న తేడా ఉంది. అంటే ఎక్కువ సార్లు తప్పు చేసి ఆ తప్పుకు తగినటువంటి ఆ శిక్ష ఆ వ్యక్తులకు వెంటనే పొందకపోవడాన్ని బట్టి, ఇమ్మీడియట్గా దాని తాలూకా శిక్ష అనుభవించకపోవటాన్ని బట్టి వాళ్ళు చాలా భయం లేకుండా ఉంటారంట. అసలు దేవుడు అంటే భయం లేకుండా చాలా ఈజీగా, క్యాజువల్గా అయితే అవని అయితే తర్వాత చూద్దాంలే అన్నట్లుగా చాలామంది ఉంటూ ఉంటారట. అయితే సొలొమోను జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి కాబట్టి తాత్కాలికంగా అలాంటి ప్రయోజనాలు పొందుకున్నప్పటికీ భక్తి కలిగిన వారు శాశ్వత కాలం దేవుని సన్నిధిలో ఉంటారు తప్ప భక్తిహీనులు ఎక్కువ కాలం ఆనందించలేరని చెప్తాడు. కానీ తప్పులు చేస్తూ 100 సార్లు బతికుండేవాడికి ఏ రకమైన భయం కలిగి ఉంటాడు? దేవుడు కొట్టేస్తాడు, తిట్టేస్తాడు, శిక్షిస్తాడు అనిపిస్తుందా? అనిపించదు. ఇలా అనిపించకపోవటానికి, తీర్పు రాకపోవటం వల్ల ధైర్యం తెచ్చుకొని మళ్ళీ తప్పుడు పనులు చేయటానికి ఆసక్తి కలిగినటువంటి మనస్సు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? మీరు అనుకోవచ్చు దేవుడు శిక్షించట్లేదని. కాదు, దేవుడు అలా చేయటానికి ఆడిని వదిలేశాడు. దట్ పర్సన్ వాజ్ డిజైన్డ్ అండ్ డిఫైన్డ్ ఫర్ దట్. వాడి నోటిని ముద్ర వేసి వీడి ఇలాంటి చండాలపు వాడు అనేటువంటి విషయం ప్రజలకు తెలియపరచాలని ఆ మనిషి యొక్క చెడ్డ సాక్ష్యానికి వదిలిపెడతాడు. నేనైనంతే, నువ్వైనంతే. ఒక పనిని దేవుని నీతికి తగినట్టుగా చేయడానికి ఇష్టపడకపోతే, దేవుని మాట వినిన తరువాత మనసును పెట్టి హృదయంలోనికి స్థిరపరచుకుని జీవితాన్ని అభ్యాసకంగా సిద్ధపరచకపోయినట్లయితే
అంతరంగంలో దేవుని యొక్క మాటకు చోటు ఇవ్వకుండా శరీర ప్రేరేపణలకు ఉల్లాసాలకు అవకాశం ఇచ్చినట్లయితే, భౌతికమైన తాత్కాలిక ప్రయోజనాలు కలిగించేటువంటి స్వలాభము నీతి కొరకు ఇష్టానుసారంగా ప్రేరేపించబడినట్లయితే, ఆ బలహీనతల తాలూకా చర్యలు కొద్ది రోజులు నీకు ఏ నష్టాన్ని కలిగించకపోవటాన్ని బట్టి వాతవేయబడి మనస్సాక్షితో నిన్ను నువ్వు ధైర్యం తెచ్చుకుని తెగబడి ఎరగబడి ఏమైనా చేస్తూ ఆనందిస్తున్నట్లయితే, లోకంలో చెప్పేటువంటి సామెత ఏంటి? 100 కాదు, రాబందు ఒక గాలివానికి పడిపోయిందండి. దానికి ముందు ఏం చేసిందంట? అది 100 గెద్దల్ని తిన్న రాబందు ఒక గాలివానికి పడిపోయింది. అది సామెత. 100 గ్రద్దలు అంటే అసలు అందకుండా ఎగిరిపోతున్నట్టు దొంగతనంగా ఆకాశంలో తినేయగలిగింది, ఆ ఆకాశంలో వచ్చే గాలికి పడి చచ్చిపోయింది. అంటే 100 తప్పిదల తర్వాత దానికి శిక్ష వచ్చిందని. కానీ ఇది అలా కాదు సామెత. ఈ సామెత మనుషుల పట్ల కాదు, అది గాలి వాన రాబందులకే. మనుషులకి ఏంటో తెలుసా? 100 సార్లు అలాంటి మనస్ఫూర్తిగా తప్పులు చేయగలిగినటువంటి వ్యక్తికి మంచి ముద్ర వేసి విడిచిపెడతాడు. ఆ ముద్ర వేసి విడిచిపెట్టిన వాడు దేవుడు. ఆ మనిషిని ఆ రకమైన భ్రష్ట మనసుకు వదిలేస్తాడు. అయితే మీరు అనుకోవచ్చు తీర్పు అని. తీర్పు భవిష్యత్తు, నీ గతం, నువ్వు మరణించిన తరువాత తీర్పు. కానీ బ్రతికున్నంత కాలంలో బ్రతుకుతున్న జీవములో నువ్వు కోల్పోయిన జీవితమే నీ తీర్పు. చెడ్డ పేరుతో బతకడం ఏమంత గొప్పతనం? నీకు కనిపించవచ్చు, నేను చేస్తున్నది మంచి కాబట్టి నేను ఇలాగే ఉంటాను, ఎవడనుకుంటా నాకు అనవసరం, ఉండు, తప్పేం లేదు. నిన్ను అలా వదిలేశాడు దేవుడు. నిన్ను ఆ దుష్టకార్యాన్ని విడిచిపెట్టాడనే విషయం నీకు తెలియకుండా ఉంటేనే నువ్వు ఆ పనులు చేస్తావు. ఎందుకు? వాక్యం వినట్లే, మాట వినపడట్లే, ఆత్మస్వరము ఘోష వినపట్లే, ప్రార్థన రావట్లే, క్రియ దిద్దుబాటు చేయటం లేదు, శరీరం మనసు మార్చి రూపాంతరం పొందుకోవడానికి ఇష్టపడట్లేదు, ఆత్మ పరిచర్య జరిగిస్తున్నప్పటికీ శరీరము తిరుగుబాటు చేస్తున్న భ్రష్ట మనసుకు వచ్చావు అనే విషయం నీకు తెలియదు. అందుకని నువ్వు అలాంటి దుర్మార్గపు చర్యలకి విడిచిపెట్టబడుతున్నావు. దుష్కార్యాలు చేయవాడిగా దేవుడు అప్పగించడం ఎవరికి ఇష్టమా? దేవుడి చేతులతో తయారు చేసిన ప్రతి సృష్టి మంచిదే కదా, చెడ్డది కాదు కదా. మరి ఏం చేశారు? మనుషులు వారి యొక్క క్రియల మధ్యలో మంత్రోపాయం చేత, తంత్రోపాయం చేత వారు చెడ్డ క్రియలు కల్పించడానికి ఇష్టపడుతున్నారు. నువ్వు మార్చుకోవడానికి ఇష్టపడట్లేదు. నువ్వు అడగొచ్చు, నేను ఈ పనులు చేయాలనుకుంటున్నానండి కానీ నేను చేయలేకపోతున్నానండి అని. రైట్, నువ్వు చేయలేకపోతున్నావు. ఒకరోజు దొరికిపోతావు, దొరికిపోవా? దొరకకుండా ఎవడున్నాడా? 100 రోజుల తర్వాత, ఇది 100 సార్లు అయిన తర్వాత, 100 మార్లు అయిన తర్వాత దొరుకుతాడా లేదా? ఆ రోజు జైలుకి వెళ్తాడా లేదా? జైలు నుంచి వచ్చేటప్పుడు వాడు ఏం చెప్తాడు? అనవసరంగా దొరికిపోయాను, జైలుకి వచ్చాను, ఈ శిక్ష నాకు పడిపోయింది. ఆ టైంలో ఒక మాట అంటాడు. వాడు ఏమంటాడు? నాకు ఈ శిక్ష తగినదే, నాకు ఇది జరగాల్సిందే. ఎందుకంటే ఎన్నోసార్లు దేవుడు ఓపిక పడుతున్నా, నాకు సహాయం చేస్తున్నా, నేను ఈ పని చేయమంటే నేను చేయకుండా ఉన్నాను కాబట్టి. నీకెప్పుడు తెలుస్తుందో తెలుసా? మంచం మీద ICU అని 3 అక్షరాలు తప్ప సి. విచిత్రం ఏంటంటే అద్దం వెనక ICU అని ఉంటుందా? అక్కడ ఎవడో కనపడ్డు. వాట్ డూ యూ సీ మెన్? ICU. అక్కడ ఎవడున్నాడు? మీరు చూడండి, కళ్ళెత్తి నా మనుషులు వస్తారేమో, మా అన్నయ్య వస్తాడేమో, అమ్మ వస్తుందేమో, మా తాత వస్తాడేమో, మా పాస్టర్ గారు వస్తాడేమో, ఎవడు రాడు. ICU అని ఉంటుంది అక్కడ. ఎంత వేదనండి అది! ఎవడో చూస్తున్నాడు అని ఉంది అక్కడ. ఎవడో తెలీదు, నీకు కావాల్సినోడు కనపడ్డు. ఏమంటే అవతలకి ఏం చెప్తారు? ఎవరు రాకూడదమ్మా అంటుంటారు. ఆ చివాట్లకి, ఆ నర్సులు తిరిగితే చిట్లకి ఎంత ధనవంతుడైనా ఎంతసేపు ఉంటాడు అక్కడ? ఇలా తిట్టేస్తున్నారు పదని అని చెప్పి వెళ్ళిపోతుంటాడు. ఆ దుఃఖకరమైన మంచం మీద పడిన రోజు నీకేమనిపిస్తుందండి? నాకు ఇది తగినట్టు అనిపిస్తుందండి. మరి బతికున్నంత కాలం ఎందుకు మారలే? ఆ జైల్లో ఉన్నాడు, ఆ నిమిషం నాకు ఇది తగునని ఎందుకు అనుకున్నాడు? నువ్వు మారగలవని నీ శరీరం చెప్తుంది, కానీ ఇన్ని రోజులు నువ్వు ఎందుకు మారలేదో తెలుసా? నీ హృదయం చెప్పే మాటలు వింటున్నావు. అది మోసకరమైంది. అందుకు నేను భ్రష్ట మనసుకు అప్పగించాననే విషయం చాలామందికి, క్రైస్తవులకి నేటికి కూడా తెలియదు. దేవుని చేత నువ్వు చేత్కరించబడుతున్నావు, తృణీకరించబడుతున్నావు అని కొన్ని శాంపిల్స్ ఇస్తూ ఉంటాడు. నోరు మారుతుందా లేదా? బుద్ధి మారుతుందా లేదా? పదం మాటలు మారుతాయా లేదా? క్రియలు మారుతాయా లేదా? పరిస్థితుల మధ్య ఆలోచన మారుతుందా లేదా? సహాయ ధోరణి పెరుగుద్దా లేదా? సమయస్ఫూర్తితో జీవం పలుకుతావా లేదా? అంతరంగంలో మనసు మార్చి రూపాంతరం పొందిన క్రీస్తు యొక్క స్వభావం తెచ్చుకోవడానికి ప్రయత్నం జరుగుతుందా లేదా? చాలామంది ఏమంటారంటే, నాకు వదిలేద్దామని ఉందండి కానీ వదలలేకపోతున్నానండి అంట. తాగుబోతుడు ఏమంటాడు? అదే మాట చెప్తాడు కదా. సిగరెట్ తాగేవాడు ఏమంటాడు? చాలాసార్లు మానేశాను అన్నాడు. చాలాసార్లు మానేసి ఇప్పుడు ఇంత అవుతున్నావు అనిపిస్తుంది. కానీ నువ్వు అలా వదిలేయటానికి, వదలలేకపోవటానికి నీ కోరికేంటి? మనస్ఫూర్తిగా చేయాలనిపించటం. ఇది అంతే. ఈ చెడ్డవాటిని కల్పించేటువంటి పరిస్థితి నీ శరీరాన్ని దేవుడు తాకుతున్నాడని, పనికరిస్తున్నాడని,
పని చేస్తున్నాడని, నీతో ప్రభావవంతంగా ఆత్మపరిచయం జరుగుతుందని నీకు తెలియచేయటం దేవుని ఉద్దేశం, నువ్వు మారాలని. కానీ నువ్వు ఎన్నిసార్లైనా వినిన కొలది, సంవత్సరాలు గలుగుతున్న కొలది, వయసు పెరుగుతున్న కొద్దీ, ఆత్మ పరిపూర్ణమైన జ్ఞానం వస్తున్న కొద్దీ నేను మార్పు చెందకపోతే నాకు తెలియకుండానే దేవుడు చెయ్యి నన్ను దూరం అవుతుంది. విషయం ఏంటో తెలుసా? పాపి చిరాయు అని అంటారు లోకంలో. అంటే ఏంటంటే ఎక్కువ సంవత్సరాలు బతుకునాయన బతుకుతాడు అని. అంటే నువ్వు కూడా అలాగే బతుకుతున్నావు అనమాట. అర్థం ఏంటి? నువ్వు పాపంలో బతుకుతున్నావు ఎక్కువ సంవత్సరాలు. ఇక్కడ చెప్తుంది అదే పదం. ఎక్కువ సంవత్సరాలు దీర్ఘాయుష్తో వాడు పాపంలో ఉంటానంటే ఉంటుంది, వదిలిపెడతాడు దేవుడు. కాబట్టి ఆ పాప భీతి లేకుండా చేసేటువంటి పరిస్థితుల్లో ఎక్కడ అలాంటి బలహీనత ఉందో ఒకసారి చూసుకోండి. ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? వీరు చేసేటువంటి ఈ పనులు ఎవ్రీ టైం న్యూ ఇన్నోవేటివ్గా ఉంటాయి, క్రియేటివ్గా ఉంటాయి, కొత్తగా ఉంటాయండి. చెడ్డవాటిని కల్పించే వారి మనసులు ఎలా ఉంటాయంటే కొత్తగా ఉంటాయి. మాటలు కొత్తగా ఉంటాయి, పనులు కొత్తగా ఉంటాయి, పద్ధతులు కొత్తగా ఉంటాయి, విధానం కొత్తగా ఉంటుంది. బట్ చేసే కాన్సెప్ట్ ఏంటి? చెడు. థింగ్ ఈజ్ ఈవిల్, బట్ క్రియేటివిటీ ఈజ్ వెరీ క్రియేటివ్. చేసే పని కొత్తగా చేయటానికి, కొత్తగా ఆలోచించటానికి, కొత్తగా. ఎందుకు ఆ కొత్తదనం చేయటానికి? పాతలా చేస్తే దొరికిపోతావు, నువ్వు చేస్తున్నావని తెలిసిపోద్ది. చేసే చర్య తాలూకా ఎఫెక్ట్ బలంగా జరగాలి, నేను చేశానని తెలియాలి, కానీ నేను దొరికిపోకూడదు. అది ఈ క్రియేటివిటీ. నువ్వు దొరికిపోతే శిక్ష వస్తుంది కదా, శిక్ష ఇంకొకటి పడాలి, కానీ నేను చేయాలి, ఆ ఆనందం నేను అనుభవించాలి. చెడ్డవాటిని మాత్రమే కల్పించేటట్లుగా ప్రేరేపించటానికి ప్రతిసారి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దీనికి ఒక కొత్త విధానం ఏంటంటే తమ లక్ష్యాన్ని సాధించుకోవటానికి ప్రతిసారి కూడా ఆధునీకరణ లేక ఆధునికత ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అంటే న్యూలీ ఒక కొత్త ఆధునీకరణగా ఆ పని చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీరు కొంతమంది వంటలు చేసేవాళ్ళు, ఈ కొన్ని క్రియేటివ్గా కొన్ని పనులు చేసేవాళ్ళు ఎప్పుడు కూడా ఏంటంటే కొత్తగా ఆలోచిస్తారు. ప్రతిదీ అలాగే ఎందుకు చేయాలి, కొత్తగా ఎందుకు చేయకూడదని ఆలోచిస్తారు. కొత్తగా వస్తుంది, ఆ రుచి బాగుంటుంది, ఆ ప్రదేశంలో ఉన్న అలంకరణ కూడా చాలా చక్కగానే ఉంటుంది. నా దగ్గర ఒక ఇంటీరియర్ డిజైనర్ ఉన్నాడు. ఆ అబ్బాయిని అడిగాను, ప్రతిసారి ఇంత కొత్తగా ఎలా ఆలోచిస్తావురా అని అడిగాను. వాడు అన్నాడు, అదేంటోనన్నా నాకు ఎలాగ వచ్చేస్తుంటాయి ఆలోచనలు అన్నాడు. ఇది అంతే, అలా వచ్చేస్తుంటాయి ఆలోచనలు. ఎందుకు? నీ పనేంటి? రెగ్యులర్గా చెడ్డవాటిని చేయటం, చెడ్డవాటిని కలిగించడం, చెడ్డవాటిని సిద్ధపరచడం, చెడ్డవాటి గురించి ఆలోచించడమే. కాబట్టి నీకు కూడా ఆ క్రియేటివ్గా వచ్చేస్తూ ఉంటాయి. కొంతమంది రెగ్యులర్గా ఈ చిన్నపిల్లలు ఉంటారు, 8 నెలలు దాటి 9వ నెలకు వచ్చేటోడికి అమ్మ, అత్త, నాన్న, మామ ఈ పదాలు, తాత వచ్చేస్తాయి. ఇంకా అయ్యే మాటలు మాట్లాడుతూ ఉంటారా? కొంచెం వయసు పెరిగి కొద్ది ఏమవుతుంటాయి కొత్త మాటలు. 11 ఏళ్ళు వచ్చిన అమ్మ, అత్త, తాత అన్నాడు అనుకో, అప్పుడు ఏమంటాం మనం వాడిని? తేడా అవుతుంది. వయసు పెరుగుతుంది కానీ వాడి మాటలు, మాట్లాడే తీరు, మాట తాలూకా పదాలు పెంచాల్సిన పద్ధతి, మాట సెంటెన్స్ని మాట యొక్క పదము యొక్క వాక్యం యొక్క ప్రయోగం సరిగా పనిచేయకపోతే అతడికి ఏదో దోషం ఉంది, లోపం ఉందని తెలుస్తుంది. ఎందుకంటే వయసుతో పాటు మనిషిలోకి ఆ ప్రవర్తన యొక్క మార్పు అనేది సహజ సిద్ధంగా దేవుడే మనిషిని ఆ రీతిగా డిజైన్ చేశాడు. చాలా విచిత్రమైన డిజైన్. నేను మా ఇంట్లో చాలా చిన్నదైనటువంటి 40 రోజుల కుక్క పిల్లని తెచ్చాను. ఇప్పటికి అది 3 సంవత్సరాలు వచ్చింది. ఆ మాటలే మాట్లాడుతుంది. ఏ మాటలు? ఆ బౌ బౌవు, ఆ కుయ్యి కుయ్యి, అంతే. మనలాగా కొత్త మాటలు నేర్చుకోవట్లేదు. దేవుడు దాన్ని ఎలా డిజైన్ చేశాడు? అలా డిజైన్ చేశాడు. మరి మనల్ని అలా చేయలేదు. ఇప్పుడు అర్థమైందా తేడా? ఇప్పుడు మనం మంచి వాటిని తయారు చేసాడా, చెడ్డటిని తయారు చేయమని చేశాడా? సో ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు తిట్లు కూడా కొత్తగా ప్రయోగించగలిగినటువంటి వాడే ఈ రకమైన లక్ష్యం ఉంటుంది. కొంతమంది మాట్లాడతారు, వాళ్ళకి ఇంతకంటే ఏం మాటలు రావు. ఏంటి ఏం మాట్లాడమండి, మరి ఏం మాట్లాడాలో తెలియట్లేదండి అంటారు. అమాయకులు వాళ్ళు. ఏం మాట్లాడాలో తెలియని వాళ్ళు అమాయకులు. కానీ ఏం మాట్లాడాలో, ఎంత మాట్లాడాలో, ప్రతిసారి ఎలా మాట్లాడాలో కొత్త పదాలు వాడుతున్న ఇంటెన్షన్ ఏంటి? మంచా మళ్ళీ చెడా? అది క్రియేటివిటీ. సో అలాంటి ఆధునిక పద్ధతిలో తమ లక్ష్యాన్ని సాధించుకునే ఏ రకమైన ప్రయత్నం చేసినప్పటికీ కూడా చాలా ప్రమాదకరమైన విషయమే. ఇక్కడ వాళ్ళు నిరంతరము ఈ ప్లానింగ్లో ఉండడం వల్ల రెగ్యులర్గా అదే మాటని, అదే ఎలా చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే కొత్తగా ఉంటుంది, ఎలా చేస్తే నష్టం కలిగించవచ్చు, ఎలా చేస్తే మోస్ట్ ఎక్కువ లాభం మనం పొందొచ్చు. లాభం అంటే ఇక్కడ ఫిజికల్గానో లేకపోతే ఆర్థిక పరంగానో లేక శారీరక పరంగా ఏదో పొందడం కాదు.
మానసిక సంతోషమే లాభం. చెడ్డవాటిని కలిగించే వాళ్ళ యొక్క ఉద్దేశం మెంటల్ సాటిస్ఫాక్షన్. దాని తెలుగులో శాడిజం అంటారు. అదే ఇంగ్లీష్ పదంలో భాషాంతరమున శాడిజం అందరూ, అది మనకు తెలిసిన పదం కాబట్టి వాడాను. సో వాస్తవంగా ఎందుకు నీ అంతరంగము దాని యొక్క బలహీనతను ప్రేరేపిస్తుంది? చెడ్డవాటిని కలిగించుట ద్వారా మనిషి తమ ప్రవృత్తికి భిన్నంగా పనిచేస్తున్నారు. అది జాగ్రత్త సుమి. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయంలో 23-24 వచనాలు చూద్దాం. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము 23, 10:23. యెహోవా తమ మార్గమును ఏర్పరచుకొనుట నరుల వశములో లేదనియు. జాగ్రత్తగా వినండి. ఈ పదం నేను చెప్పిన దానికి మళ్ళీ వ్యతిరేకం కనబడుద్ది. తమ మార్గమును ఏర్పరచుకొనుట నరుల వశములో లేదనియు, మనుషులు తమ ప్రవర్తన యందు సన్మార్గమును ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేను ఎరుగుదును. ఏంటట మనుషుల కంట్రోల్లో లేదని ఏం చెప్తున్నాడు? తమ మార్గములను ఏర్పరచుకొనుట నరుల వశములో. నా మార్గాన్ని నేను డిసైడ్ చేసుకోవటం నా చేతిలో లేదు. ఇంకా మనుషులు తమ ప్రవర్తన యందు సన్మార్గమును ప్రవర్తించుట నా వారి లైఫ్ వశములో స్టైల్, లైఫ్ స్ట్రక్చర్లో పరిశుద్ధమైన సన్మార్గంలోకి వెళ్ళటానికి ప్రవర్తించేటువంటి పద్ధతి కూడా నా వశంలో లేదు. యెహోవా నీవు నన్ను బొత్తిగా తగ్గింపకుండునట్లు నీ కోపమును బట్టి నన్ను శిక్షింపక నీ న్యాయ విధిని బట్టి నన్ను శిక్షింపుము. న్యాయ విధిని బట్టి నన్ను శిక్షింపుము. నీ కోపంతో నేను సరిగ్గా మారకపోవటాన్ని బట్టి, సరిగా మార్చుకోకపోవడాన్ని బట్టి నువ్వు గనక నన్ను కోపంతో గనక ఏమైనా అన్నావు అనుకో, యెహోవా ఊపిరి బిగబడితే ఏమవుద్ది? యెహోవా ఊపిరి విడిచిపెడితే ఏమవుతుంది? యెహోవా చెయ్యిని అడ్డు పెడితే ఏమవుతుంది? యెహోవా బిగబడితే ఏమవుతుంది? బైబిల్లో మనం చాలా విషయాలు చూసాం. చాలా భయంకరమైన నష్టం కలుగుద్ది. అలాంటి పరిస్థితుల్లో నువ్వు దాన్ని బట్టి కోపావేశంతలను ఇజ్రాయేల్ ప్రజలను నశింపచేసినట్లు చేయకో. నీకు ఒక న్యాయం ఉంది దేవా, ఆ న్యాయమును బట్టి నన్ను శిక్షించు అని అడుగుతున్నాడు. ఈ మొదటి వచనం చెప్పి రెండవ వచనం మాట్లాడటంలో అంతర్యం ఏంటి? ఇర్మియా భక్తుడు నరులు వారు మంచి మార్గంలో వెళ్ళాలని వాళ్ళకంట శరీరములో ఉన్నటువంటి స్ట్రక్చర్ యాక్సెప్ట్ చేయదంట, ఆ మైండ్ సెట్ ఒప్పుకోదంట. అందుకే దేవుని యొక్క ఆత్మ యొక్క వశములో ఉండడం, ఆత్మ యొక్క పరిపాలనలో రావడం, పరిశుద్ధాత్మని యొక్క నడిపింపును కోరుకోవడం, పరిశుద్ధ వాక్యపు జీవమును తెలుసుకొని దాని అంతరంగంలో భద్రపరుచుకొని హృదయమును పలక మీద రాసుకోవటం, దాని ద్వారా మాత్రమే నడిపించబడడం అనేది మనిషికి అవసరం. దేవుని మాట యొక్క నడిపింపును గనక అర్థం చేసుకోకపోతే, దేవుని మాట యొక్క ఆజ్ఞల యొక్క బలమును గనక తీసుకోకపోతే, అందుకే ఆ భక్తుడు అంటాడు కదా, నీ ఆజ్ఞలు నాకెంతో ప్రియమైనవి అని చెప్తాడు. నీ హెచ్చరికలు, నీ కట్టడలు నాకెంతో మేలాయను. నా కట్టడలో నా బస్సులో నేను పాటలు పాడుకోవడానికి నీ కట్టడలు నాకు హేతువులాయను. అవి రీజన్స్ అయ్యాయి. అవి నన్ను బౌండరీస్గా పెట్టేశాయి, నన్ను ప్రొటెక్ట్ చేశాయి. ఈవెన్ నేను లోపల ఉండిపోయినప్పటికీ కూడా వాటి వలన నేను రక్షించబడ్డాను. నీ మాటయే నాకు మేలు. ఎందుకు ఆ మాటలు మేలవుతాయి? నీకు ఎలా బ్రతకాలో, ఎలా చెయ్యాలో ఎంత విన్నా నువ్వు ఒక్కసారిగా మారిపోతావు. ఎన్ని విషయాలైనా వినండి. మీరు ఒక వారం రోజులు కాన్ఫరెన్సులు పెట్టి వారం రోజులు ఒకదంపుడుగా పని మిగిలిన మాటలు మీకు బోరు కొడతాయి అంటే, నాలంటోడి చేతే మొత్తం 6 రోజులు 7 రోజులు కంటిన్యూస్గా మాట్లాడుతూ ఉన్నా, చాలా బాగా ఉన్నా, ఒక్క గంట మీరు బయటికి అలా గాలి పీల్చుకురండి అంటే చెడు చేసేయగలరు. గంట గాలి పీల్చుకుని ఎందుకు గాలి మారిపేస్తుందా? కాదు, నేను బతికి నడవటం అనేది నా వశంలో ఉండదు. సో అందుకనే 24/7 ఆత్మవశ్యములో నడిపించబడడం, వాక్యపు కట్టడల కింద ఉండడం, దేవుని మాటను బట్టి పరిపూర్ణంగా జీవితాన్ని సిద్ధపరచుకోగలగటం మానవునికి చాలా అవసరం. అంటే సహజ సిద్ధమైనటువంటి పరిస్థితులు అనగానే మనకి లోకంలో ఉండే పరిస్థితులు 3. 1 సత్సంబంధాలు, ద రైట్ రిలేషన్షిప్. ఎక్కడైతే మన ముందు ఉంటాయో సత్సంబంధాలు కలిగి ఉండాల్సినటువంటి మర్యాద క్రమం. సత్సంబంధం అనగా మంచి అనుబంధము, మంచి ఆప్యాయత, మంచి ప్రేమ, మంచి అనురాగం. ఈ 4 కలిగి ఉండాలి. తల్లి పిల్లల మధ్యలో ఉండవలసినది, భార్యాభర్తల మధ్యలో ఉండవలసింది, అన్నదమ్ముల అక్క చెల్లెళ్ళ మధ్య ఉండవలసింది, ఇరుగు పొరుగు వారి మధ్య అనగా ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, వ్యవహారస్తులు, పొరుగువాడు, వీళ్ళందరూ ఒకటే కమ్యూనిటీ, అవుట్ ఆఫ్ బ్లడ్. ఈ 4 సంబంధాల మధ్యలో కూడా ఎప్పటికీ కూడా ఒకే రకమైనటువంటి ఆదరాభిమానాలు కలిగి ఉండేటువంటి మనస్తత్వం ప్రతి మనిషికి ఉండాలి. ఇక్కడ నాకు నువ్వు గొప్ప, నేను గొప్ప అంటే అధికారికంగా కొద్ది మనుషులు పరిస్థితులు గొప్ప అయినా నా పని నేనే చేయగలను, మరొకటి చేయలేడు కదా.
సో నేను కలెక్టర్ గారిని అనేంత మాత్రంలో స్వీపర్ పని నేను చేయలేను కదా. సో స్వీపర్కి ఒక డిగ్నిటీ ఆయనకు ఉంటుంది, వాళ్ళ మర్యాద వాళ్ళకు ఉంటుంది, అతను చేయగలిగింది అతనే చేయగలడు. సో అందువల్ల ఎవరిది అనేటువంటి వర్క్ని బట్టి కాదు కానీ వ్యక్తిని బట్టి ప్రేమించాలి, అదే బైబిల్ మనకు చెప్పేది. సో ఈ బయట ఉన్నటువంటి అనురాగ ఆత్మీయమైనటువంటి అనుబంధాన్ని ఎప్పుడూ కూడా సక్రమమైనటువంటి క్రమమైనటువంటి అనుబంధానికి మనిషి హృదయం ప్రేరేపించబడాలి. అందుకే ఏ మనిషిని ద్వేషించకూడదు, ఏ మనిషిని శపించకూడదు, ఏ మనిషి యొక్క ఉగ్రతను కోపానికి తావిచ్చే పద్ధతుల్లో శిక్షించకూడదు. ఈ మూడు దేవుని నీతి. ఈ మూడు పనులు ఎప్పుడు కూడా తప్పిపోవద్దు. రెండవది ఆర్థిక సంబంధమైన అనుబంధ బాంధవ్యాలు, అంటే ఎకనామికల్ వాల్యూస్. ఆర్థిక సంబంధమైనటువంటి వాల్యూస్ ఏంటి? నాకు అప్పిచ్చుట, నేను సహాయం పొందుట, నేను దీవించుట. ఈ మూడే ఉంటాయి మనుషులకి. ఒకళ్ళ దగ్గర నుంచి తీసుకోవటం, మరొకళ్ళకి ఇవ్వడం, మరొకళ్ళకి ఉచితంగా దానము కానీ ధర్మము కానీ దీవెన కానీ, ఈ మూడు పంచటం, ఈ మూడు ఇచ్చేయటం. దానం చేసినా ధర్మం చేసినా పంచినా అవతల వ్యక్తులు దీవించబడతారు, ఇచ్చిన వాళ్ళు పొందుతారు. ఇక్కడ మూడవది, నేను ఇస్తున్నాను అనంటే అప్పు అయినా తీసుకోవాలి, రుణమైనా పొందుకోవాలి. అప్పు లేక రుణము లేక చేయబోదు, ఇస్తున్నాను, ఐఎమ్ గివింగ్ సంథింగ్ సో దట్ ఐ కెన్ గెట్ ఇట్ బ్యాక్ విత్ సమ్ ఆఫ్ ఇంట్రెస్ట్, తీసుకుంటాను అనేటువంటి విషయంలో అప్పు లేక రుణము సంబంధించింది. మూడవదిగా నేను దీవించుట, నా ఆస్తిలో భాగం ఇవ్వడం, నేను పట్టుకెళ్ళు అని చెప్పడం, నా సంపదలో భాగం ఇవ్వడం, నా దగ్గర ఉన్నటువంటి పొలంలో వచ్చినటువంటి వచ్చుబడిలో ఇది మీరు అనుభవించండి, ఇది మీరు పట్టుకెళ్ళండి 4 రాసు మూటలు అని చెప్పడం. ఇటువంటివి ఇచ్చిపుచ్చుకునేటువంటి వ్యాపక లేక వ్యాపార లేక ఆర్థిక లావాదేవీలు. దీంతో నమ్మకత్వం ఉండాలి. నేను ఒక బజార్కి వెళ్ళి ఒక 10 కేజీలు వంకాయలు అక్కడ మూట వేసుకుని అమ్ముతుంది ఒక ఆవిడ. నేను వెళ్ళి ఏదమ్మా జిబ్రి బనాను ఇచ్చింది, 1 కేజీ వంకాయలు పెట్టాను, వంకాయలు అక్కడ ఇచ్చాను, ఇచ్చి అమ్మ తుయ్యాను, చూసింది, ఎంత బాబు అందా, కేజీ అయ్యాను, కేజీ కరెక్ట్గా ఉన్నాయి బాబు అని ఒక కోసర వేసింది. కేజీ మీద నాకు సాటిస్ఫాక్షన్ కదా. సో తీసుకుని నేనేం చేశాను, సంచి కవరు పడతాను. కవరులో నా సంచిలో ఆవిడ వేసేటప్పుడు ఆవిడికి నాకు మధ్యలో నమ్మకత్వం ఏంటి చెప్పండి? ఏంటి? కేజీ నేను కొనుక్కున్నాను, కేజీ నాకు వేసింది, అతను నాకు కేజీకి జరిగిన డబ్బులు నాకు ఇస్తాడు, అదే వ్యాపార నమ్మకం. ఇచ్చానా? ఇంకివ్వలేదు, డబ్బులు నా దగ్గర ఉన్నాయి, సరుకు నా చేతిలోకి వచ్చిందా లేదా? వచ్చింది. ఎవడైనా అడిగితే సంచిలో ఉన్నది ఎవరిది? ఇప్పుడు నాది, అమ్మినోడిది కాదు, నాది. కానీ ఆవిడకు ఒక నమ్మకం ఏంటి? ఇతడు డబ్బులు ఇస్తాడు. ఇప్పుడు నేను డబ్బులు ఇచ్చాను, ముందే ఇచ్చాను అనుకుందాం, ఆవిడ టపక్కన సంచిలో తోసింది అనుకోండి, నువ్వెప్పుడు ఇచ్చావు అంది అనుకోండి, అయిపోయింది నమ్మకం. నువ్వు మరోసారి ఆవిడ దగ్గరికి వెళ్తావా? ఎందుకు? ఆవిడ గుర్తెట్టుకుంటావు, ఇది మరీను ఇవ్వంగానే పెట్టించుకుని నాది ఇవ్వననిసింది, నన్ను ఎంత మోసం చేసిందో, ఇంకా రాత్రి 2 రోజులు నిద్ర పట్టదు నీకు. ఆ బజార్ గుర్తురాగానే ఆవిడే గుర్తొస్తుంది, ఎందుకంటే నమ్మకం కోల్పోయాం. ఈ బిజినెస్ అనేది ఏంటంటే గివ్ అండ్ టేక్ మధ్యలో ఉండే ట్రస్ట్ అండ్ బిలీఫ్. నేను ఇస్తాను, అతను నాకు ఇస్తాడు, అంతే. నాకు డబ్బులు అవసరమైంది, నేను బాబు గారి దగ్గరికి వెళ్ళాను, బాబు గారు నాకు 10,000 కావాలండి అన్నాను. ఆయన అన్నాడు, సంతకం పెడతావా అన్నాడు. పెడతానండి అన్నాడు. కాగితం ఇచ్చాడు, సంతకం పెట్టాను. చెక్కు కావాలన్నాడు, సరే బాబు ఇస్తాను సార్, చెక్ ఇచ్చాను. ప్రామిసరీ నోట్ సంతకం పెట్టాను. మా ఇద్దరికి నమ్మకత్వం ఏంటి? కాగితాల డబ్బులు నేను తిరిగి ఇచ్చేస్తాననే నమ్మకమా? అంతవరకు బాగానే ఉంది. ఎప్పుడు అపనమ్మకం వస్తుంది? ఏం చేస్తా చేసుకోవా అన్నాను అనుకో, వాడు అడిగినప్పుడు. నన్ను కోర్టులోకి వేస్తాడు, వేసుకో తిరుగుతాను అన్నాను, తిరిగాను, కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, జైలు తీసుకెళ్ళిపో అన్నాను. అలాంటి కేసుల్లో జడ్జిమెంట్ కనుక వస్తే నన్ను ఇవ్వని వాడు జైలుకి వెళ్తే అతడు జైల్లో ఉన్నంతకాలం అతనికి అయిన ఖర్చు మీరే భరించాలి, అది రూలు. నీ కేసు గవర్నమెంట్ ఎందుకు పడుతుంది? ఆడు ప్రభుత్వ ఆస్తి నష్టపరిచాడేటి? ప్రైవేట్ ఆస్తి కదా. కాబట్టి నన్ను జైల్లో పెట్టించి నా జైలుకి అయిన ఖర్చు మీరే కట్టాలి. ఇప్పుడు నీ 10,000 అక్కడ పోయింది, ఈ కోర్టు ఖర్చులకు లాయర్ దగ్గర 10,000 పోయినాయి, 20. నా ఖర్చులో ఒక 5,000 నువ్వే కట్టాలి. నేను బయటకు వచ్చిన తర్వాత నేను ఖర్చు పెట్టేసావు కాబట్టి, జైల్లో పెట్టాను కాబట్టి నన్ను ఏం చెయ్యక్కర్లేదు. ఇప్పుడు నమ్మకం ఉందా? వ్యాపార లావాదేవీ జరిగిందా? దాని మధ్యలో మరోసారి బాబు గారు అన్నాడు, ఆ బాబు మొహం తిప్పాడు, నమ్మకం పోయింది. అంటే ఆ నమ్మకత్వం ఎప్పుడైతే నష్టపోతుందో అప్పుడు. మూడవది భౌతికమైన నమ్మకత్వం, సహజమైనటువంటి నీ పొరుగువాడు నీ ఎదుట నిర్భయంగా జీవించేలాగా చూసుకో. వాడు నేను నమ్మాలి. ఏమండి నేను బయటికి వెళ్తున్నాను, తాళాలు మీ దగ్గర ఉంచండి, నమ్మాలా? తాళాలు మీ ఇంట్లో ఇచ్చారంటే మిమ్మల్ని నమ్ముతున్నారా నమ్మలేదా? వాళ్ళు వెళ్ళంగానే మీ అమ్మాయిని, రోయ్ ఆంటీ వచ్చేద్దాము చూడరా రోడ్డు చివరి నుంచోబెట్టి నువ్వు తాళం ఇప్పి
ఇంట్లో అంతా చక్కబెట్టి జీడిపప్పు పట్టుకెళ్ళిపోయి కిస్మిస్ పట్టుకెళ్ళిపోయి మొత్తం మసాలా సామాన్లు సగం సగం తీసేసి బట్టలు ఏం కొత్తవి కొనుక్కుందో నగలేం కొనుక్కుందో ఏది ఎక్కడుందో మొత్తం చక్కబెట్టేసి చక్కగా వచ్చే ముందే జాగ్రత్తగా తలుపులు వేసేసి పిల్లల్ని రమ్మనేసి ఏంటి అని అడిగితే ఏమీ లేదండి అమ్మగారని తాళం ఇచ్చామనుకోండి, ఒక రోజు కాకపోతే కొద్ది రోజుల తర్వాత తెలుసుద్ది. అడగగలరా? ఒకవేళ మొహమాటం లేని నాలాంటి సిగ్మాలింది వచ్చి అడిగింది అనుకో, నువ్వు నిజం చెప్తావా? కానీ రెండోసారి తాళం ఇస్తావా? ఎప్పుడో చోట సెగ దొరికేద్ది, ఏదో స్మెల్ దొరికేస్తుంది నీ దగ్గర. ఇంకా తర్వాత వాళ్ళు నీకు ఏ రకంగా కూడా నమ్మకత్వం పోతుంది. అలాగే నేను వచ్చేంత వరకు మా బిడ్డని నీ దగ్గర ఉంచండి అని అంటే, నీవు లేనిపోయినవన్నీ చెప్పేస్తుంటే మీ పిల్లలకి వాళ్ళు చెడిపోరు? పిల్లలు పాడవరా? చెడ్డ లక్షణాలు వాళ్ళకి అలవాటు అవ్వవా? వాళ్ళ చేత లేనిపోయిన లోకానుసారమైనవన్నీ చేయించేస్తే మీరు వచ్చేటప్పటికి వాళ్ళ పిల్లలు తప్పులు చేస్తారు, నమ్మకత్వం కోల్పోతారు. నిర్భీతిగా జీవించగలిగే నీ పొరుగువాని భౌతిక నమ్మకత్వాన్ని ఎప్పుడు కూడా కోల్పోకూడదు. ఈ 3 నమ్మకత్వాలు చాలా నమ్మకమైనవి. కాబట్టి మీ కుటుంబ విశ్వాస జీవితాలలో ఆ నమ్మకత్వాలు కోల్పోయిన తరువాత మీరు బ్రతుకుతున్న బతుకుల్లో తప్పు లేక పాపమే నిర్భీతిగా రాజ్యం వెళ్తుంది మీ జీవితం. చూసుకోండి, వన్స్ అది మిస్ అయింది అనుకోండి, ఆ నమ్మకత్వం జస్ట్ అలా వదిలింది అనుకోండి, ఇంక మీరు ఏం చేసినా మీకు వేస్ట్. కానీ మీరు నిర్భయంగా బతుకుతారు, మీ చుట్టూ ఉండే భయంతో బతుకుతారు. బాబు దాని జోలికి వెళ్ళకూడదు, ఆడు జోలికి వెళ్ళకూడదు, ఆ ఇంటికి వెళ్ళకూడదు, దేవా మాకు అలాంటి పరిస్థితి రానివ్వకు అని. అలాంటి పరిస్థితికి ఏ రోజు కూడా ఆ చెడగొట్టే, ఆ నాశనం చేసే ఆ పరిస్థితులు కలిగి ఉండేటువంటి పద్ధతుల్లో ఏ రోజు కూడా అలాంటి బలహీనతలకు మీ హృదయాల్లో తావివ్వకుండా ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే ఈ చెడు ఈ 3 రకాలుగా ఉండేటువంటి పరిస్థితులలో ప్రతిసారి చెడు చేయటానికి, చెడగొట్టడానికి చాలా రకాల పరిస్థితులు మీ ముందు ఎప్పటికీ ఉంటాయి. జాగ్రత్త. ఈ 3 రకాల పరిస్థితులు చెడగొట్టుకోవడానికి, చెడిపోవటానికి, చెడగొట్టే పరిస్థితులు కలిగించడానికి ఎప్పుడూ మీతో ఉంటాయి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎప్పుడూ మీతో ఉంటాయి. మీరు ఎంత మంచోళ్ళైనా ఎక్కడో చోట ఈ పనులు మీరు ఎంకరేజ్ చేస్తారు. మీరందరూ ఆత్మీయులందరూ చేస్తారు ఈ ఎంకరేజ్. చూసుకోండి మీరు ఎంత ప్రమాదంలో. మీరు అడగచ్చు మేము ఎప్పుడు చేయలేదండి అని. ఒక ₹10 నువ్వు ఇవ్వాల్సి వస్తే తిరిగి వెళ్ళి ₹1 ప్రయాణం చేసి ఇస్తావా? ఏమంటావు నువ్వు మనసులో? తర్వాత ఇద్దాంలే అని అంటావు. వాళ్ళు కూడా పెద్దగా రెండోసారి కలిసినా నువ్వు ఇంతకుముందు ₹10 ఇవ్వాలని నీ ఫోటోకి అక్కడ స్కానింగ్ చెప్పుద్దా? ఏం ఉండదు కదా. నువ్వు కూడా ఏం చేస్తావు జనరల్గా? ఓవర్ రూల్. ఆర్థిక నమ్మకత్వం కోల్పోయావు. పైసాలో నమ్మకత్వం లేనివాడు ప్రేమలో నమ్మకంగా ఉండలేడు. ఈవెన్ ఓన్ ఇష్యూ నమ్మకత్వం గురించి వచ్చింది కాబట్టి ఒక మాట చెప్తాను. జాగ్రత్త. ప్రభుత్వానికి ఇవ్వాల్సినవి ఎప్పటికప్పుడు నమ్మకంగా కట్టండి. ప్రభువుకి ఇవ్వాల్సినవి నమ్మకంగా ఇవ్వండి. కైజర్వి, దేవునివి ఎప్పుడు ఇచ్చేసేయాల్సిందే. 3వది, నువ్వు మొక్కుబడి చేసుకున్నావా చెల్లించకుండా ఉండద్దు. దానికి బదులు చేయకుండా ఉండదు బెటర్. ఒకవేళ చేసుకున్నావా చేసేయి, చెల్లించి. ఎప్పుడు చేయాలి? నీ ప్రాణం పోయేలోపు. ఎప్పుడు పోద్ది నీకు తెలుసా? విమానం ఎక్కండి, ఎక్కే ముందు డిసైడ్ అయిపోద్ది ఎప్పుడు పోతావో. కాబట్టి ముందే, అంటే ఎక్కం కాబట్టి చెల్లించక్కర్లేదా? బస్సు అయితే గుద్దుదా? ఎప్పుడైనా పోవచ్చు. కాబట్టి ఏం చేయాలి? వెంటనే నేడు అనే దినము బతికుండగానే దేవునికి చెల్లించాల్సిన తీర్మానాలు, వాగ్దానాలు ఉంటే ఇమ్మీడియట్గా చెల్లించి పెట్టేసేయండి. మొన్న తమ్ముడు ఒక ప్రశ్న అడిగాడు, అది నాకు చాలా లాయల్గా అనిపించింది. నేను కొంత ఉద్యోగం చేసుకుంటున్నాను. నెలకి ఒక ₹5,000 ఇన్కమ్ దేవుని ద్వారా వచ్చినటువంటి జీతంలో నేను పక్కకు పెడుతున్నాను. దాంతో దేవుని మందిరం కట్టచ్చా అన్నాడు. ఇట్స్ అ లాజిక్ క్వశ్చన్. దశమ భాగం అన్నది దేవుని దగ్గర లేదు. నూతన నిబంధనలో దశమ భాగం లేదు, దాని గురించి మాట్లాడకండి. ఓల్డ్ టెస్టిమెంట్ అంటే పాత నిబంధన క్రింద ఉండువారికి అది వర్తిస్తుంది. నూతనమైన క్రీస్తు నిబంధనలోకి వచ్చిన వారికి ఉత్సాహంగా ఇచ్చుట, సంతోషంగా ఇచ్చుట, హృదయము నిండిన దాని ప్రకారం ఇచ్చుట, సంపాదించిన కలిమి కొలది దాచి తీసుకొచ్చి ఇచ్చుట, ఇవే ఉన్నాయి. క్వాలిటీ గివింగ్ న్యూ టెస్టిమెంటు, టైం అండ్ క్వాంటిటీ గివింగ్ ఓల్డ్ టెస్టిమెంట్. టైత్ అక్కడ ఆగిపోద్ది. ఇక్కడ సంతోషంగా, ఉత్సాహంగా నిశ్చయించుకున్న దాన్ని, తృప్తి పొందిన కొలది, వద్దిలను కొలది దాన్ని తీసుకొచ్చి చెల్లించుకోవటం, అది ఇక్కడ పద్ధతి. సో నువ్వు నిజంగా దేవుని కొరకు ఇచ్చేటువంటి ఉత్సాహ విషయంలో ఒక మాట ఆలోచించు. నా దాంతో అంటే దేవునిది అని నువ్వు ఒక భాగంగా దేవుని కొరకు నువ్వు తీయాలనుకున్నప్పుడు, మోర్ దాన్ టైత్ నువ్వు తీసి దేవునిది నేను ఇస్తున్నానని చెప్పినప్పుడు, నువ్వు దేవునివి దేవునికి ఇవ్వకుండా నీ దాంతో నీకు ఇల్లు కడతానంటే ఎలా ఉంటుంది? ఆలోచించండి. బాగుందా పదం? మీకే నచ్చలేదే? నీకు ఈ పిల్లకి, మా పాప నేను ఇచ్చేస్తాను, నాదంతా నీకే కదమ్మా, ఇదే కదా చిన్నప్పుడు డైలాగు.
ప్రతి ఇంట్లో ఉండేలాగేంటి, నాదంతా నీదే కదమ్మా అని అంటే మనం కూడా ఉండాడి అనుకుంటాం. పెళ్ళికి కట్నాలు సగం సగం తీసుకెళ్ళిపోయినా, సారీ పబ్బూరి అని చెప్పి మొత్తం సగం పట్టుకెళ్ళిపోయినా, నాన్న అంటే నాదంతా నీదే కదమ్మా. అదేమి నాన్న రా బాబు, నాన్న దినాలకి నాన్న రోజు మాత్రమే గుర్తొస్తాడు మనకి ఇలాంటివి. అదే ఫాదర్స్ డే. నిజంగా ఎంతైనా సమర్పణే. అయితే ఇస్తాడు, చనిపోయిన తర్వాత వాటా వేసుకుంటాం, పంచుకుంటాం, అదంతా ఓకే. అమ్మ మెట్ల కింద ఉంటుంది, అది ఓకే, అది వేరే విషయం. సో మన వరకు పంచుదాము ఇచ్చేద్దాం అనుకున్నప్పుడు నేను ఎప్పుడైనా ఏమైనా అన్న అడిగితే నీకే ఇస్తానని చెప్పి ఇవ్వకుండా మానేసి ఇదంతా నీకోసమే అని చెప్పి నేను ఉండడానికి కట్టుకుంటే అది బాగోదు. దేవుని పక్షంగా ఆయన ఇచ్చింది ఆయింది అన్నప్పుడు, ఎప్పటిదప్పుడే అన్నప్పుడు నువ్వు దాచి దాంతో ఇల్లు ఎలా కడతావు? ఆయనకి ఆయన హస్తకృతమైన ఆలయాలను నివసిస్తాడా? నివసించడు కదా. కాబట్టి దేవుని పేరిట నువ్వు చేయాలనుకున్నప్పుడు నీ విశ్వాస పోరాటంతో దేవుని కొరకు చేయి. అది చాలా అద్భుతంగా చేస్తాడు. ఈ చుట్లో మరొక విషయం హెచ్చరిక చెప్తాను వినండి. నన్ను దేవుడు నువ్వు మందిరం కట్టాలి అని చెప్పాడు. ఎవరికి చెప్పాడు? మాకా నీకా? ఎవరికి చెప్పాడు? నాకు చెప్పాడు. నన్ను దేనికి పిలిచాడు? నా మందిరానికి నువ్వు గృహనిర్వాహకుడుగా ఉండాలి, గృహపాలకుడుగా, గుమ్మపాలకుడుగా, తలుపు దగ్గర ఉండే ద్వారపాలకుడుగా ఉండాలి అన్నాడు. గేట్ కీపర్ని నేను, దీనికి కాపలాదారుణ్ణి. నాకు బాధ్యత ఏంటి? వచ్చిన వారిని సంరక్షించుట, పోషించుట, బోధించుట, హెచ్చరించుట, ఖండించుట, బుద్ధి చెప్పుట, న్యాయమైన నీతి కలిగిన జీవితం నేను జీవించి మాదిరిని చూపుట. ఇది కాపర్ లక్ష్యం. ఈ పని నేను చేయాలి. ఈ పని చేయడానికి నేను ఇక్కడ పిలువబడ్డాను. ఈ పనికి చేయబడినటువంటి పిలుపు కలిగినటువంటి ఒక వ్యక్తిగా దేవుని మందిర నిర్మాణాన్ని నన్ను చెయ్యి అన్నాడు అనుకోండి. అప్పుడు నా విశ్వాసాన్ని కదా దేవుడు పెంచుతాడు, నా నిరీక్షణను కదా సిద్ధపరుస్తాడు, నా ప్రార్థనను కదా దేవుడు బలపరుస్తాడు, నా చేతులను కదా దిట్టపరిచి బలపరుస్తాడు. మీరివ్వండి అని నేను మిమ్మల్ని అడుగుతున్నానంటే అర్థం ఏంటి? దేవుడు నాకు చెప్తే నేను ఇంకెవడికో చెప్తున్నాను, అది తప్పు. నన్ను కట్టమంటే నేనే కట్టాలి, దానికి నేను అడుక్కోకూడదు. దానికి కొంతమంది చాలా తెలివిగా ఏం చేస్తున్నారంటే ప్రార్థించండి, సహకరించండి. ఏంటో డైలాగు? సహకరించండి అంటే ఏం చేయమని? మళ్ళీ సతీష్ కుమార్ గారు లాంటి పెద్ద తెలివైనటువంటి జ్ఞానులు ఏం చెప్తారంటే మీ దశమ భాగాలు మీ మందిరంలోనే ఇవ్వండి అని చెప్తారు. అసలు అది దశమ భాగమే లేదురా బాబు అని అంటే 10 అక్కడిచ్చి 100 తెచ్చా అంటున్నాడు తెలివైనోడు. ఇలాంటి తెలివి తక్కువ కలిగినటువంటి జ్ఞానులు చేసే మందిరాలు దేవుని మందిరాలా? కాదు. అలా ఎప్పుడు చేయమన్నాడు దేవుడు. నన్ను కట్టమంటే నేనే కట్టాలి, నా చేతులు దేవుని వైపు చూడాలి, నా ముఖము దేవుని వైపు ఎత్తాలి. నేను మనుషుల దగ్గర అడుక్కోకూడదు, చేతులు చాచకూడదు, చందాలు ఎత్తకూడదు, పిలుపులు చెప్పకూడదు, ప్రార్థనలు చేయండి అని కూడా ఏడవకూడదు. దాని వెనకాల అర్థం ఏంటి? నిజంగా ప్రార్థనలైనా సాకారాలా? కారాలు. కాబట్టి అలాంటి పనులు చేయదు. సో ఇది దేవుని పక్షమైనటువంటి భాష్యం గురించి. కానీ దేవుని పక్షమైనటువంటి పనులలో చెడ్డవాటిని కల్పించుట ఇక్కడే స్టార్ట్ అవుతుంది. చెడ్డవాటిని కల్పించుట. మరి ఈ ఏరియా మొత్తం కలిపితే 250, అంటే మన చిన్నది కాబట్టి చిన్నదానిలో చెప్తున్నాను, వాళ్ళ ఎకరాల్లో చెప్తారు, నేను చదరపు అడుగుల్లో చెప్తాను. ఇది 250 చదరపు అడుగులు ఉన్నాయి. ఒక్కొక్కటి 2 అడుగులు టైలు వేయాలంటే 235 రూపాయలు దాని ఖరీదు, ప్లస్ 250 రూపాయలు దానికి అవుతుంది. మీ ఇంటిలో ఒక్కొక్క వ్యక్తి పేరిట సమర్పించుకోండి. చెడ్డవాటిని కల్పించేవాడు ఇలాగే తయారవుతాడు. మీ ఇంట్లో 5గురు ఉన్నారా? 5 టైల్స్ సమర్పించుకోండి. మీ శక్తి ఎక్కువ ఉందా? 10 టైల్స్ సమర్పించుకోండి. మొత్తానికి మనం అంతా ఏం చేద్దాము? ఎవరి మందిరం కడదాం? దేవుని మందిరం కడదాం. చెప్పింది ఎవరికి? నాకు. చేస్తుంది ఎవరికి? బయట. ఇలాంటి పనులు చెడ్డవాటిని కల్పించుట. దేవుని పేరట చెడ్డవాటిని కల్పించట్లో టెక్నికల్ అది ఇంకా ఆ ఫ్లాస్ ఎవరికి దొరకవండి. అంత ఎక్స్పర్ట్లు అయిపోయాం పాస్టర్లని. తెలుసుకోవాల్సింది, మెలకుగా ఉండవలసింది విశ్వాసులే. మీరు రేపొద్దున అడగచ్చు, అదేంటండి దేవుని పని చేస్తుంటే మరి మేము ఇవ్వకూడదా? నీ హృదయం ప్రేరేపణ కలిగితే ఇవ్వు. అడిగించుకునే పద్ధతి దేవుని సేవకుడికి లేదు. అడగాల్సిన అవసరం దేవుని సేవకుడికి ఉండకూడదు. చెడ్డవాటిని కల్పించేటప్పుడు ఈ విషయాలన్నీ మేము చెడ్డవాటిని కల్పిస్తున్నామని మీకు ఏమైనా అర్థం అవుతుందా? మీకు అందరికి ఎలా అనిపిస్తుంది? నిజంగా మా ఇంట్లో 10 మంది ఉన్నాము, మనిషికి 10 స్టైల్స్ వేసుకున్నా సరే మొత్తం ఫ్లోరింగ్ మన ఇంటి పేరు మీద అయిపోవాలా? ఇదేంటి? దీని కల్తీ కదా ఇది. ఇదంతా కల్తీ, బూటకం. మిమ్మల్ని రెచ్చగొడితే మీరు ప్రేరేపణ పొందితే, ప్రేరేపణ పొందామనే లక్ష్యంతో మీరు సమర్పిస్తే, అక్కడ దేవుని మందిరం కట్టామని మీరు నోరుతో మాట్లాడుతుంటే ప్రభు ఏమంటాడు? చెడ్డవాటిని కల్పించే పద్ధతుల్లో ఏ రకమైనటువంటి టెక్నికాలిటీని, ఏ రకమైనటువంటి ఇంటలెక్చువాలిటీని దేవుడు చూడడు. జాగ్రత్త. అలాంటి వాటికి వదిలేస్తాడు. ఏ పని చేసినా కష్టపడండి, నమ్మకంగా ఉండండి, నీతిగా చేయండి,
నీది కానిది ఆశించకండి. ఒక్క విషయంలో కూడా మాట కానీ రూపాయి కానీ తప్పిపోకుండా యథార్థంగా ఉండండి. దేవుడు మిమ్మల్ని ఎప్పటికైనా దీవిస్తాడు. నీ పిల్లలు ఆశీర్వాదకరంగా నిలబడతారు. ఈరోజు నువ్వు వేలు ముద్ర వేసుకుంటే రేపొద్దున నీ పిల్లవాడు సంతకం పెడితే ₹1,00,00,000 వస్తాయి. నువ్వు వేలు ముద్ర గడివి, కానీ నీ కొడుకు సంతకం విలువ ₹1,00,00,000 ప్రాజెక్ట్. ఎలా చేస్తాడు? అది నీ నమ్మకత్వం, నీ యథార్థత, నీ విశ్వాసత. నీవెప్పుడైతే ఆ పనిలో ఏమీ నాది వద్దు అని నువ్వు ఎప్పుడైతే దేవుని కొరకు హృదయపూర్వకంగా ఉంటావో అట్టి అద్భుతమైన పరిపూర్ణతలోకి దేవుడిని నేను నడిపించడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంచుతాడు. దానిలో నువ్వు పిల్లలు బాగా చదవట్లేదండి, వాళ్ళ మార్కులు రావట్లేదండి, దట్ డజంట్ మ్యాటర్ ఫర్ గాడ్. మీరు అనుకోవచ్చు వాళ్ళు ఏదో ఇంటలెక్చువల్గా ఉన్నారు, వాళ్ళు టాప్ మోస్ట్ ఇంటలెక్చువల్, ఏముండదు. నీ నమ్మకత్వం నీ బిడ్డల తరాలను దీవించడానికి ఉపయోగపడుతుంది అంతే. అది దేవుడు అండి. లోకంలో ఉండే విషయాలు నేను చెప్పలేను, నన్ను దేవుడిలో ఉండే మాత్రం ఇది నిర్బంధంగా జరుగుద్ది. అయితే చెడ్డ చెట్లకు మంచి కాయలు కాయవు. మీ పక్క వాళ్ళకి చెప్పండి. చెడ్డ విత్తనాలకి మంచి ఫలాలు రావు. చేదైన జాతి కూరగాయలతో మంచి వంటలు రావు. దాని అర్థం నీకు బాగా తెలుసు. విత్తనం నువ్వే, ఫలము రావాల్సింది నీ దగ్గరే. నీ హృదయము సరిగ్గా ఉంటే నిండితే నోరేమవుద్ది? సరైనది బయటకు వస్తుంది. సరైన జీవపు ఫలము, సరైన భూఫలాన్ని, సరైన సస్యఫలాన్ని, సరైన పరలోకపు ఫలాన్ని, సరైన హృదయ ఫలాన్ని తెస్తుంది. అది సరిగా లేకుండా కన్నింగ్ మాటలు మాట్లాడి, చండాలపు మాటలు మాట్లాడి, నోరిప్పితే అపశకునపు మాటలే. ఏది మాట్లాడినా డౌటే. చెడ్డబాటిని కల్పించేటువంటి మాటలు హృదయం అంతకన్నా మంచివేమో దగ్గర చూస్తాం. అప్పుడు ఫలాలు ఎలా వస్తాయి? నువ్వు అడగచ్చు. ఇంకా విషయం తెలుసా? బయట బాగా ముళ్ళున్న లోపల రత్నాలు లాంటి బిడ్డలు ఉంటారు పనసపండుకి. బయట చెయ్యేస్తే చాలు చండాలం. ఎందుకు? ముళ్ళు మొత్తం దాని జాతి అంతా లోపల ఎంత బొమ్మడం అండి కదా. మరి అయ్యేలా కాస్త పాస్ట్ గారు చెప్తాను కదా, ఆ దేవుని సృష్టి, నీ సృష్టి కాదు. నువ్వు ఎంత చండాలపైన దానిపైన వాడైనా నీ బిడ్డలు కొన్ని పరిస్థితుల్లో ప్రయోజనకరమైన సంపూర్ణతలోకి రాగలుగుతారు. అయితే ఫలాలు ఆశీర్వాదకరంగా ఉండవు. ఐఎమ్ సారీ టు సే, ఆశీర్వాదకరంగా మారవు. వాళ్ళకి మాత్రం బెనిఫిట్ అవుతాయి. వాళ్ళు పర్ఫెక్ట్గా ఉంటారు, ఆ లోనే ఉంటారు, ఆ మీగ్గానే ఉంటారు. ఉన్నతంగా ప్రజలకు దీవెనకరమైన, ఆశీర్వాదకరమైన, సమాధానకరమైన ఫలాలుగా వారి తరాలు మారవు. ఎంతకాలం అలా ఉండిపోతారు? దానికి కారణం ఏంటో ఒకసారి పరీక్షించుకోండి. అయితే దేవునిలో ఉంటేనే చెప్తున్నాను నేను. దేవుడిలో లేకపోతే ఇలాంటి వాళ్ళు ఎప్పుడు అలాగే ఉండిపోయినా పర్వాలేదు, ఎప్పుడు అలాగే ఉన్నా చాలా చక్కగా ఉంటారు. నాకు ఒక చిన్న విషయం తెలుసు. మా దగ్గర చాలా నమ్మకంగా ఉంటాడు ఆ యవనస్తుడు. చాలా యథార్థంగా దాని పనులు చేస్తాడు. ఒక వర్క్ ఒప్పుకుంటే ఆ వర్క్ అయ్యేంత వరకు ఎండలోనే పనిచేయాలి. వాళ్ళు రాత్రులు పనిచేయడానికి అవ్వదు. అంటే మెనీ టైమ్స్ రాత్రులు చేస్తారు ఎమర్జెన్సీ వర్క్లో, కానీ ఎక్కువగా డే టైంలోనే చేస్తారు. ఎందుకంటే హై రిస్క్. పైన సెంటరింగ్ పనులు చేయడానికి చిన్న గోడ మీద నిలబడిపోయి నడిచేస్తాడు. చెక్కలు పరిచి మేకులు కొట్టి దాని మీద తగ్గించి నడుస్తారు. అలా చేస్తూ ఉంటారు చాలా చక్కటి పద్ధతుల్లో. అయితే వాళ్ళు రాజకీయంగా కూడా పలుకుబడి కలిగి గ్రామంలో మంచి కుటుంబం. వాళ్ళు చాలా రాజకీయంగా పలుకుబడి కలిగిన కుటుంబం వల్ల ఎవరికి లాభం? సొంత కుటుంబానికి లాభం అవుతుందా? గ్రామానికి, రాజకీయ నాయకులకు లాభం అవుతుందా? సహజంగా గ్రామానికి. సొంత కుటుంబం నమ్మకండి. ఎక్కడ మీ ఇంట్లో ఉన్నాడు ఎవడు మీకు ఎందుకు పనికిరాడు. ఎప్పుడు పై ఇంటోడికే పనికొస్తాడు. ఏమనంటే అంత మన దగ్గర చూద్దాంలే అంటాడు. అంతే, అది చూద్దామే మిగులుతుంది, చేద్దాం ఉందో. సో అందరూ బెనిఫిట్ అయ్యారు. ఓ సందర్భంలో మంచి ఉద్యోగాలు పడ్డాయి, మంచి జాబ్స్ పడ్డాయి. నేను అన్నాను, అరే ఆ ఉద్యోగానికి నువ్వు బెనిఫిట్ అవుతావు, నువ్వు సెలెక్ట్ అవుతావు, నువ్వు పో వెళ్ళు అన్నాను. వెళ్ళి అడుగు, సార్ని అడుగు, ఇస్తారు నీకు అన్న. వెళ్ళాడు. వెళ్తే సార్ ఏమన్నారు తెలుసా? నువ్వు ఉద్యోగంకి వెళ్ళిపోతే రేపు నీలాంటి నమ్మకస్తుడు నాకు ఎక్కడ దొరుకుతాడు రా, ఈ ఉద్యోగం ఇంకెవరికైనా వేయించుకో, నువ్వు మాత్రం నాతో ఉండన్నాడు. ఆడి కళ్ళు పచ్చగా అయిపోయి పచ్చకామిళ్ళు వచ్చాయి. ఆడొచ్చి కూర్చొని ఏటన్నా ఇలాగనిసారా అన్నాడు. నాకు తెలుసురా అలాగ అంటాడని, నీకు తెలియాలని పంపించాను. ఇప్పుడు అవతల వ్యక్తికి ఎవరు కావాలి? ఈడు ఎదగడం కావాలా, ఈడు ఎప్పుడు అలాగ ఉండిపోవడం కావాలా? దేవుడికి ఒక్కడికేనండి నువ్వు ఎదగడం కావాలి. ఈ లోకంలో ఎవడికి నువ్వు ఎదుగుతానంటే చూసి వారవలేనోడే ఉంటాడు. ఆఖరికి తల్లి కూడా వారవలేదు. నీ కొడుకు ఒకడు బాగుపడితే మరొకడు బాగుపడకుండా ఉండాలని కోరుకునే తల్లి కూడా ఉంటుంది. నీ దేవుడు ఒక్కడేనండి, యేసుప్రభు ఒక్కడే నిన్ను మనసారా దీవిస్తాడు, ఉన్నతంగా ఉండాలని కోరుకుంటాడు. ఎందుకో తెలుసా? అక్కడికి వెళ్ళినా కూడా ఆ మహిమ తనకెళ్తుంది కాబట్టి.
అది చెడగొట్టాలనుకుంటే విత్తనం చెడగొట్టేసుకోండి, మీరు చెడిపోండి, ఆటోమేటిక్గా భవిష్యత్తు చెడిపోద్ది. అలా కాకుండా మారు మనసు కలిగిన ప్రవర్తన ఫలాలు కలిగి ఉండడమే ఈ చెడ్డ వాటిని కలిగించుకోకుండా బ్రతకగలగడానికి ఒప్పుకోగలగడం, నువ్వు రూపాంతరం చెందడం. నువ్వు నిజంగా మారితే ఏం జరుగుతుందో చిన్న మాట చెప్పి ముందుకెళ్తాను. నిజంగా మారేవనుకోండి, ఎలాగా? మళ్ళీ చెప్పండి. అప్పుడు నీకేమనిపిస్తుంది తెలుసా? ఇంతకు మునుపు నేను ఇలాంటి వాడిని కాదనిపిస్తుంది. మీరు అడగండి, మీరు అవునా కాదని. మీకేం తెలుస్తుంది? ఇంతకు మునుపు నేనైతే ఇలాంటి దాన్ని కాదు, కానీ దేవుడు నన్ను మార్చాక నేను ఇలాగ అయ్యాను, అందువల్ల నాకు ఇది దొరికిందండి. ఇదంతా నా మెరిట్ అయితే కాదు. ఉన్నారా లేదా ఇక్కడ కొంతమంది? ఉన్నారా లేదా? మీరు మారినోళ్ళు, మీకు ఎలాగ అనిపించట్లేదంటే అర్థం ఏంటి? మారలేదు కాదు, అది మారడానికి ఇష్టం లేదు. చెడ్డవాటిని కల్పించుకోవడానికి ఇష్టపడుతున్నారు కానీ మంచివాటిని కల్పించుకోవడానికి సిద్ధపాటు లేకపోతున్నారు. అది ప్రమాదం, అది మార్పు లేకపోవటం. మొన్న నాకు ఒక పాప వాళ్ళ అమ్మగారు వచ్చారు. ఆవిడ వచ్చి, నా కూతురు మారడం నేను చూడలేకపోతున్నాను బాబు అని. ఏం చూడలేకపోతున్నావు అని. ఒకప్పుడు నా కూతురు మెట్లు దిగుతుంటే రాణి అలాగుండాల, జడిచిపోయేవాళ్ళం అందరివి, అమ్మో అని. ఈరోజు ఒక పనికత్తిలాగా పని చేస్తూ ఉంటే నేను నమ్మలేకపోతున్నాను బాబు. అసలు యేసుప్రభు ఇలా చేసేస్తాడేంటి బాబు అని అడుగుతుంది ఆ తల్లి. ఎందుకు మారుస్తాడు? ఎందుకు మార్చగలడు ఆయన? ఏంటి ఆ తల్లి చూసిన మార్పు ఏంటి? ఆ కుటుంబంలో జరిగిన అద్భుతం ఏంటి? అదండి, నా జీవితం ఇలాంటిది. ఒకప్పుడు నేను ఇలా ఉన్నాను, ఇప్పుడు ఇలా లేకపోవటానికి కారణం నా ప్రభు అని చెప్పగలిగే మాట నీ నోట్లోంచి వస్తుంది. నీ క్రియారూపకంగా కనపడుతుంది. అది ప్రజలు చూస్తారు, మాట్లాడతారు. మాట్లాడకుండా ప్రభుని హెచ్చించకుండా ఉండలేరు. ఆ క్రియ ఈ రోజుకి నీలో జరగలేదంటే నువ్వు బైబిల్ పట్టుకున్నా, నీ నోట్లో స్తోత్రాలు, నీ నోట్లో మాటలు, పాటలు, ప్రార్థనలు, ఇంకా ప్రేయర్ సెలలు, ఇంకా నాలాంటి ప్రసంగాలు ఎన్నున్నా ప్రభు ఒకటే అనుకుంటాడు, సర్లే ఇలాగ ఉన్నాయి, ఇలాంటి కలుపు మొక్కటి ఒకటి ఉంటే బెటర్లే అనుకుంటాడేమో. జాగ్రత్త, ఆ సువాసన, క్రీస్తు సువాసన నీళ్ళొచ్చి రాకపోతే ఈ వర్షాకాలం కొన్ని పుట్టగొడుగులు వస్తాయండి. అది ఎక్కడ మూలిసిందో ఎతికేంతవరకు కళ్ళు నిద్రపోవు. కొన్ని పుట్టగొడుగులు కంపొస్తాయి, తెలీదా? అది ఇలా రాగానే చెండాలం. ఆ వాసనకి ఎతికి ఎతికి ఎక్కడుందిరా బాబు అని దాన్ని తీసి దాన్ని నాశనం చేస్తే కానీ ఆ స్మెల్ తగ్గదు. ఆ ఏరియా అంతా ఏమవుతుంది? సువాసన. అదొక రకమైన ఇరిటేషన్ స్మెల్. పోనీ నేను అప్పటికి మా దగ్గర మా నేల మీద అది వస్తే అందరూ అంటే నేను అన్నాను, అరే కాదురా, ప్రకృతికి ఒక ధర్మం ఉంది. ఆ సువాసన వెదజల్లి కీటకాలను ఆకర్షించటం, స్వపరాగ సంపర్కానికి, పరపరాగ సంపర్కానికి అది ఉపయోగపడడం, ఇలాంటివి చాలా ప్రత్యామ్నాయ పద్ధతులు దేవుడు సృష్టిస్తాడు. ఈ చెడ్డ కంపుతో కూడా ఏదో లాభం ఉంటుంది అనిపించింది నాకు. ఇంతకీ ఆ పుట్టగొడుగు కాలం ఎంత? పొద్దున్న ఇలా లేచి మధ్యాహ్నం వరకు ఉండి, తర్వాత అది ఫంగస్ కదండి, అది శిలీంధ్రాలు కదా, అవి వాటికి తినేస్తాయి, కుళ్ళిపోతాయి, వెంటనే నీరు గారిపోద్ది. ఈలో మరి చెటకంపు ఎందుకు వదిలేసి వెళ్ళిపోయిందో నాకు ఇప్పటికీ తరలేదు. మీకేమైనా దొరికితే చెప్పండి. నేను సైన్స్ టీచర్ని కూడా అడిగా, టీచర్ గారు ఏంటిది అని అంటే ఆవిడ అంది, ఇవన్నీ నీకు ఎందుకు లేరా, నువ్వు పాస్టర్ కదా అంది. అటు పట్టించుకోవద్దని. నాకు తెలియదు అనలేక, టీచర్ గారు ఎప్పుడైనా టీచర్ గారే. మనం కూడా చాలా వాటికి ఇలాగే దేవుని దగ్గరికి వెళ్లకుండా మీకు మీరు సర్ది చెప్పుకుంటున్నారు. నేను ఎందుకు మారట్లేదని నీకు అనిపించట్లా, నా సువాసన ఎందుకు పరిమళభరితంగా క్రీస్తు పక్షంగా మారట్లేదని ఆలోచించట్లా, నాలో ఈ క్రియారూపం కలిగించిన వాడు, క్రీస్తు అనే పరిశుద్ధత దగ్గరికి తీసుకొచ్చిన వాడు దేవుడే కదా, నన్ను ఎందుకు మార్చడానికి నన్ను ఒప్పుకోవట్లేదు, నేను ఒప్పుకోవట్లేదని నీకు తెలియాలి. ప్రభు ఎప్పుడు అందరినీ ఒకేలా చూస్తాడు, ఆయనకు పక్షపాతం లేదు. ఆయన ఒక నెక్కు ఒక తొక్కుగా చూడాలని కోరు, ముందు వెనక అంతే. కాబట్టి ఆ ముందు వెనక వరుస క్రమంలో ఆ అప్రస్తుతమైన బలహీనతలకు ఎప్పుడూ వెళ్ళిపోకుండా ఉండడానికి ప్రయత్నం చేసుకోండి. ఈ విషయంలో ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, ప్రతిసారి చెడగొట్టడం, నాశనం చేయటం, అసమాధానం, బలహీనపరచటం, పారిపోజేయుట, విడగొట్టుట, కృంగుదలపరచుట, హీనపరచుట, ఆర్థిక సంక్షోభం కలిగించుట, మానసిక వేదన, శారీరక బలహీనత, నిరుత్సాహము, ఇలాంటి ఏర్పాట్లు ఈ చెడ్డవాటిని కల్పించేవారు ఆయుధాలుగా వాడతారు. మళ్ళీ చెప్తున్నాను, చెడగొట్టడం. నాకు చెడగొట్టడం అంటే ప్రసంగి గ్రంథంలో ఒక మాట గుర్తొచ్చింది, ఒకసారి తీయండి. ఆయన చాలా చక్కగా చెప్తాడు.
ప్రతిదానికి సమయం కలదు. 3వ అధ్యాయము 1వ వచనం నుండి. ప్రసంగి 3:1. ప్రతిదానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దానిని పెరికివేయుటకు, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు, రాళ్లను పారవేయుటకు, రాళ్లను కుప్పవేయుటకు, కౌగిలించుకొనుటకు, కౌగిలించుట మానుటకు, వెదుకుటకు, పోగొట్టుకొనుటకు, దాచుకొనుటకు, పారవేయుటకు, చింపుటకు, కుట్టుటకు, మౌనముగా ఉండుటకు, మాట్లాడుటకు, ప్రేమించుటకు, ద్వేషించుటకు, యుద్ధము చేయుటకు, సమాధాన పడుటకు. అమ్మయ్యా, వీటన్నిటికీ ఏమున్నాయంట? సమయం కలదు. ఎవరి దగ్గర ఉంది టైము? మళ్ళీ చూడండి, టైం ఎవరి దగ్గర ఉంది? వాచ్ నీ దగ్గర ఉందా, దేవుడి దగ్గర ఉందా? దేవుని సమయం వేరు, నీ సమయం వేరు. దేవుని సమయం నిర్ణయకాలం, మనుషుల సమయం ప్రయత్నకాలం. యూ ఆల్వేస్ కీప్ ట్రయింగ్, అది మనుషుల ప్రయత్నం. ఆల్వేస్ ఫిక్సింగ్, అది గాడ్స్ ప్రయత్నం. ఆయన దాన్ని ఇంకేం మార్చడు. ఆయన ఒకసారి అన్నాను అనుకుంటే ఆయన టైంలోనే జరుగుతుంది. అది నువ్వు కనుక్కుంటే తొందరపడ్డావని చెప్పి ముందుకు రాడు, నువ్వు ఏడుస్తున్నావు అని చెప్పి బతినట్టు తొందరగా ఇచ్చాడు. ఒక క్షణం ముందుకు రాదు, ఒక క్షణం ఆలస్యం అవ్వదు. ఆయన ప్రణాళికలు నిత్యములు, యెహోవా కార్యములు శాశ్వతములు. అవి మార్పులేనివి, మార్చలేనివి, మార్చజాలనివి. ఒకవేళ దేవుడు ఇద్దామనుకున్న దాన్ని బలవంతంగా ఏడ్చి, బతిమిలాడి, కలవరపెట్టి, ఉపవాసం ఉండి, అదే అలిగి, ఏడిపించి ఎలాగొకలాగా తెచ్చేద్దాం అనుకున్నావు అనుకోండి, ఆయన ఇద్దామనుకున్నది ఉంచుతాడు. నువ్వు ఏడిసింది నీకు ఇచ్చేస్తాడు, నీది నీకు వచ్చేస్తుంది. కానీ ఆయన ఇద్దామనుకున్నది బ్యాలెన్స్ ఉండిపోద్ది, అది క్రెడిట్ నోట్లో పెడతాడు. ఆ టైం వచ్చినప్పుడు దాన్ని రిలీజ్ చేస్తాడు. ఆయన టైం రానంత వరకు ఇద్దామనుకున్న దాని నుంచి బలవంతంగా చూసుకున్న తర్వాత నువ్వే ఆయన దగ్గరికి వచ్చి ఏడిచేస్తావు. అయ్యా, అనవసరంగా అడిగాను, దీనివల్ల నా బతుకులాగా అయిపోయింది, నా పరిస్థితి ఇలా మారిపోయింది, నువ్వే నీ ఇష్టమే అన్నప్పుడు అది వస్తుంది. అది వచ్చేంత వరకు నువ్వు ఓపిక పట్టలేక తెచ్చుకున్నది ఏది నీకు సంతోషం, సమాధానం ఇవ్వదో చూసుకో మరి. సో ఈ పద్ధతుల్లో వీటన్నిటికీ టైం ఉందని చెప్తున్నాడు దేవుడు, వీటన్నిటికీ. కానీ ఆ టైం కోసం నిన్ను నిలబెట్టి మార్చేది కూడా దేవుడే. ఇక్కడ మనం మాట్లాడుకునేటట్లు వీటన్నిటిలో మంచి వాటిని పక్కకు తీసి చెడ్డవాటిని ఉన్నాయి చూసారా. ఇక్కడ చెప్పాను, చెడగొట్టుట, నాశనం చేయుట అంటే రూపాలు మార్చటం, అసమాధానము, సమాధానం లేకపోవటం, సమాధానంగా ఉండకపోవటం, ఎవరైనా ఇద్దరు మాట్లాడితే వాళ్ళిద్దరు మాట్లాడితే చూస్తే కళ్ళు మండిపోవడం, బలహీనపరచుట, హీనపరచుట అంటే ధైర్యపరచడానికి బదులు హీనపరుచుతూ ఉంటారు. పరిస్థితులు ఏది కూడా ఆశాజనకంగా వాళ్ళు ఉండనివ్వరు. ఇలాంటి వాళ్ళు ఒకళ్ళు వెళ్తే చాలు ఎంత పరిస్థితినైనా మార్చగలరు. నువ్వేం యుద్ధం చేస్తావనంటే, ఇప్పుడు ఇజ్రాయెల్ని అందరూ ఏమంటున్నారు తెలుసా, పాకిస్తాన్ కూడా బెదిరించింది. అదే విచిత్రం. అంటే వాళ్ళు పొరపాటునే మాట్లాడాడట. అంటే ఇక్కడ నుంచి మేము న్యూక్లియర్ టార్గెట్ కనుక చేస్తే ఈ ప్లేసెస్లో ఉన్న వాళ్ళకి థ్రెట్ అవుతుందని చెప్పి అక్కడ ఉన్నటువంటి 14 దేశాలకు చెప్పాడు. ఈ 14 దేశాల్లో పాకిస్తాన్ బార్డర్ ఉంది. పాకిస్తాన్ తగిలితే ఇండియా తగలదా? కాబట్టి అక్కడ ఇండియా లేదు, మరి పాకిస్తాన్ ఎందుకు ఉంటుంది? సో అక్కడ ఆఫ్ఘనిస్తాన్ బదులు పాకిస్తాన్ అని పడింది. ఏదో చెప్పాడు మొత్తాన్ని. దాంతో ఏమైనా కనుక జరిగితే మేము కూడా ఇరాన్తో సహకరించి ఇజ్రాయెల్ దేశం మీద అణుబాంబు వేసేస్తాం అన్నాడు పాకిస్తాన్ వాడు. నెతన్యాహు సింపుల్ వార్నింగ్ ఇచ్చాడు, ఏమి ఎక్స్ట్రాలు చేసినా కనపడరు జాగ్రత్త అన్నాడు. కనపడరు జాగ్రత్త అన్నాడు. ఇప్పుడు మీరు యుద్ధం సరిగ్గా ఫాలో అయితే అసలు యుద్ధం ఎందుకు అవుతుంది, యుద్ధ దేశాలేంటి, పోరాటాలేంటి, అసలు ఈ యుద్ధం దేవుని వాక్యంలో ఎక్కడుంది, ప్రకటన గ్రంథం ప్రకారం ఎంతమంది బతుకుతారు, 3 వంతుల మంది చనిపోతారు. 3 వంతుల మంది జనం చనిపోతారు. ఇప్పటికే సైలెంట్గా. విచిత్రం ఏంటంటే ఇరాన్ మీద బాంబింగ్ చేసిన తర్వాత 240 మంది చనిపోయారు. ఇక్కడ 5 పౌరులే చనిపోయారు. ఏమి ఇజ్రాయెల్ నేను తక్కువ డ్యామేజ్ అవ్వాల, మేజర్ హౌసెస్ చాలా పెద్ద కొలాప్సెస్ అయ్యాయి, బట్ 5 పౌరులు చనిపోయారని చెప్పాడు. క్లియర్, అంతే. అబద్ధాలు ఆడరు వీళ్ళు, యథార్థంగా చెప్తారు. కానీ ఈ విచ్ఛిన్నకరమైనటువంటి పరిస్థితుల మధ్యలో ఈ పరిస్థితిని జాగ్రత్తగా గమనించుకుంటూ వస్తే ఈ యుద్ధాలన్నీ కూడా ఏంటంటే కుట్రలోనే జరుగుతాయి. ఇరాన్లో డ్రోన్లు దాడి జరిగిందంట. ఎలా జరిగిందో తెలుసా? ఎక్కడి నుంచి ప్రయోగించారో తెలుసా? వీళ్ళు అదే ఇరాన్లో ఇజ్రాయేల్ దేశానికి సంబంధించినటువంటి సైన్యాన్ని ముసూద్ అంటారు. వాళ్ళు చాలా జాగ్రత్తగా వాళ్ళందరూ ఏం చేస్తారంటే, అంటే మన సిబిఐ ఏజెంట్ లాగా కొన్ని సంవత్సరాలకు ముందు వీళ్ళు ఆ ఊరు వెళ్ళిపోయారు. వీళ్ళు ఎలా వెళ్ళారో వాళ్ళకే తెలీదు.
ఆ దేశం అంతా కంట్రోల్లో ఉందనుకుంటున్నారు. వీళ్ళు వెళ్ళిన ఆ దేశంలో ఉన్నారు. ఎక్కడున్నారో తెలుసా? ఏ మంత్రి అయితే పెద్ద మంత్రిగా ఉంటాడో ఆడింటి పక్కనే కౌంటర్ తీసుకున్నారు, దాని కింద తవ్వారు, మొత్తం కొన్ని వేల డ్రోన్లు దానిలో దాచిపెట్టారు. అక్కడ ఉన్నాయని వాళ్ళకి తెలియదు. ఇంతకీ వీళ్ళందరూ ఎవరంటే ఇరాన్ పౌరులు అనుకుంటున్నారు వాళ్ళు. ఒక్కసారి టార్గెట్ ఫిక్స్ చేసి ఒక ట్రక్కుల మీద ఒక పాత సామాన్ల నుంచి కొత్త సామాన్లు మార్చుకునేటువంటి ఇళ్ళు కట్టుకోవటానికి కావాల్సిన సామాగ్రికి పర్మిషన్ అడిగారు. ఒక 20 ట్రక్కులు పర్మిషన్ ఇచ్చారు. 20 ట్రక్కులు చెక్కలు లోపలికి వస్తున్నాయి. అందరూ ఏమనుకున్నారు? చెక్కలు వస్తున్నాయి అనుకుంటున్నారు. రాలే. దానిలో రిమోట్ కంట్రోల్ వచ్చాయి. ఆ రిమోట్ కంట్రోల్ వీళ్ళు దించుకుని ఒక్కసారి డ్రోన్లు ఆన్ చేశారు. 300 డ్రోన్లు పైకి లేచాయి. అదే ఊర్లోకి వెళ్ళి దడ్దడ బాంబులు వేసాయి. వాళ్ళకి కళ్ళు మూసి తెరిసే లోపల అనుకుంటున్నారు ఎలా జరిగింది, కుట్ర. దీన్ని ఏమంటారు? రాజకీయ చతురత అని అంటారు. వాళ్ళకి అది న్యాయమే. దేశ సంరక్షణ కొరకు, రాజ్యాల మధ్యలో ఉన్న పరిస్థితుల కొరకు న్యాయమే. మరి నీదే దేశం, నీదే రాజ్యం, ఎందుకు నాశనం అయిపోతున్నావు? ఏమ్మా, ఏనాయనా, నీదే దేశం, నువ్వే రాజువి, నీకు శత్రువు ఎవడు? నువ్వే శత్రువువి. నీ శరీరమే నీకు శత్రువు. నీ ఆత్మకు వ్యతిరేకంగా పరిస్థితులు చూసి తాళలేక, ఓర్వలేక, సహించలేక, భరించలేక నాశనం కోరుకుంటుందని నువ్వు కాకపోతే ఇంకెవడు శత్రువు? ఇవి ప్రాఫిటికల్ నెరవేర్పులు జరగాలి, అవి చేస్తుంటారు. ఆ విషయాలు గుర్తుపెట్టుకోండి. సో వాటి మధ్యలో ప్రమాదకరమైనటువంటి పరిస్థితులకు తగినటువంటి ఎలాంటివైనా నష్టాన్ని కలిగించు. అన్ని దేశాలు కలిసిపోతాయి, ఇజ్రాయెల్ దేశం మీద యుద్ధం ప్రకటిస్తాయి. అది మీరు చెప్పినా ఒప్పుకోకపోయినా మూడో ప్రపంచ యుద్ధం అదే. డైరెక్ట్గా యుద్ధం జరుగుద్ది, ఇజ్రాయెల్ గెలుస్తుంది, మిగిలిన దేశాలు మూసుకుని కూర్చుంటాయి. జనం నష్టం జరుగుద్ది, ఆస్తి నష్టం జరుగుద్ది. ఇజ్రాయెల్ ఎంత ఉందో తెలుసా? మొత్తం కలిపితే ఆ భూమి మొత్తం మీరు భూమిని చూస్తే ఇజ్రాయెల్ దేశం అసలు ఏమీ కాదు. దేవుని చేతిలో ఉన్నది, దేవుని కన్నుగా ఉన్నది, దేవుని మనస్సు కలిగింది ఆ ప్రదేశం. అందుకే దాని కొరకు ప్రార్థన చేసేవారి విషయంలో కూడా దేవుడు చూస్తానని చెప్పాడు. దాని కొరకు ప్రార్థన చేయండి అని కూడా మనకి చెప్పబడ్డాయి. అంటే యుద్ధం చేయమని కాదు, దానిలో సమాధానంగా ఉండమని. దాని సమాధానం కొరకు ప్రార్థన చేసేవాడి హృదయం సమాధానంగా ఉంటుందని. నువ్వు తీవ్రమైన ఉగ్రవాద కాంక్షతో ఉండి ఇజ్రాయెల్ వాళ్ళని ఏం చేస్తుందనంటే నో, అది ప్రజల అభిప్రాయం ఎలా అయినా ఉండొచ్చు, బట్ నిర్ణయకాలంగా జరుగుతాయి అవి, ఆ విషయాలన్నింటినీ. సరే, ఆ చరిత్ర మరో రోజు మాట్లాడుకుందాం. సో నాశనం, బలహీనపరచడం, తర్వాత పారిపోజేయట, పరిగెత్తించడం, ఉరికెత్తించడం, నెమ్మది లేకపోవడం, మంచినీళ్ళు తాగనివ్వరు, పరిగెత్తిచ్చేస్తూ ఉంటారు, అడలెత్తిచ్చేస్తూ ఉంటారు. ఇది తర్వాత విడగొట్టడం, కలిసి ఉండనివ్వరు, కలపనివ్వరు, కలుసుకోనివ్వరు, కలుపుగోలుగా ఉండనివ్వరు, విడిపోవాలి, నువ్వు ఉండొద్దు, దూరంగా ఉండాలని సపరేట్ చేయటం, కృంగుదల, డిప్రెస్డ్, విపరీతమైన అధికారపు ఒత్తిడిని తీసుకొచ్చి వాళ్ళని నలగొట్టేస్తాం, డిప్రెస్డ్. తర్వాత హీనపరచుట, హీనంగా మాట్లాడేటప్పుడే నెగిటివ్ మాటలు మాట్లాడితే ఏమవుతాయి? అవతలాడు ఏమైనా చేయగలరా? ఇజ్రాయెల్ దేశం గురించి అదే మాట్లాడుతున్నారు. ఏం చేయలేదు అన్నారు. చేయలేదు అంటుంటే ఇటు చేసేస్తున్నాడు. రోరింగ్ లైన్స్, ఆపరేషన్ రోరింగ్ లైన్స్ అన్నాడు. అంతే, గర్జించు సింహంలాగా వస్తున్నాం అన్నాడు. అయిపోయి ఆ గర్జనకే సగం బారిగిట్టారు. ఇప్పుడు ఆ ఇరాన్ చీఫ్ ఖచ్చితంగా రష్యాని అడిగాడట, ఏంటి వీళ్ళు మేమేమో ఇంత దారుణం చేసేస్తున్నారని సరే తొందరగా పారిపోనాడట. ఆయన చంపేస్తాడు. ఇజ్రాయెల్ యుద్ధం ఎప్పుడు ఆపుతుంది అని అంటే ఖచ్చితంగా ఆ ప్రెసిడెంట్ని మేము చంపాక యుద్ధం ఆపుతాం, అంతవరకు ఆపనన్నాడు. చంపేస్తారు. ఎందుకు? వాడు ఎక్కడెక్కడికి వెళ్తున్నాడో చెప్పేది ఎవరు అనుకుంటున్నారు? ఏళ్ల మనుషులే, ఆడి చుట్టూ ఉన్నాడు. సో ఏ ఊరెక్కినా ఏ ఫ్లైట్నా కూల్చేస్తారు, డౌటే లేదు. అలాగే ఇప్పటివరకు జరిగిన చరిత్ర అదే చేసుకుని వెళ్తారు. సో ఆ హీనపరిచి ఏదో చేద్దాం అనుకుంటే తప్పుగా చేయొద్దు, తప్పుడు కూడా చేయొద్దు. ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా నిరుత్సాహపరచుట, మెంటల్లీ, ఎమోషనల్గా, ఫిజికల్గా, ఎకనామికల్గా, ఫైనాన్షియల్లీ ఏదో రకంగా హీనం చేద్దామని అనుకుని కుట్ర చేస్తే ఇవన్నీ కూడా దేవుని వాక్యానికి వ్యతిరేకమైనటువంటి నీచమైన, హీనమైన బలహీనతలు. ఇలాంటి పనులు చేసే ప్రతిసారి నీ లోపల దేవుడి ఉగ్రతకు నువ్వు అప్పగించబడుతున్నావని నువ్వు తెలుసుకో. భార్యాభర్తలిద్దరూ బాగా దెబ్బలాడుకుని భర్త ఏమో భార్యకి చెప్పాడు, ఈసారి గనక మన ఇద్దరి మధ్యలో గొడవ వచ్చిందంటే నువ్వు ఊహించని ట్రీట్మెంట్ నీకు ఇస్తానన్నాడంట. జనరల్గా ఊహించిన ట్రీట్మెంట్ అనగానే మీకేం అర్థమైందో తెలియదు, కానీ నాకేం అర్థమైందో తెలుసా? చచ్చిపోతాడని. భర్త బెదిరించాడు భార్యని, చచ్చిపోతాడు అంతే కదా అనుకుంటుంది. ఆ అమ్మాయి అందంటే ఇన్సూరెన్స్ చేయిస్తా అందంట. అక్కడి నుంచి గొడవ అంతా దేనికి?
ఇన్సూరెన్స్. నువ్వు పోతే పో, నన్ను ఫైనాన్షియల్గా బెనిఫిట్ ఇచ్చిపో, నీ వల్ల నాకేంటి లాభం, ₹1,00,00,000 ₹10,00,000 చెయ్యని చెప్పి గొడవ పెట్టింది. నీకు అలాగెక్కడ ఇవ్వనే, నీకు అవన్నీ ఓకే ఇస్తాను, నీకు కావాలంటే ఇన్సూరెన్స్ అవన్నీ చేయిస్తాను, కానీ నీకు ఇచ్చే కోరిక మామూలుగా ఉండదు, అంత బెనిఫిట్ ఇస్తాను అన్నాడు. మొత్తానికి ఈ అమ్మాయి ఎందుకు వచ్చిన గొడవ, రెచ్చగొడితే ఆడు మంచోడు కాదు, ఎప్పటికైనా అలడి పనులు చేస్తాడు అని చాలా ఓపిక పట్టి ఓ రోజు, కొద్ది రోజులు ఓపిక పట్టగలరు ఇలాంటి వాళ్ళు, చాలా రోజులు ఓపిక పట్టరు. కానీ ఓపిక పట్టగలిగిన వాళ్ళు నిత్యము ఓపిక పడతారు, అవతలోడు మారిపోతారు. ఈ ఓపిక పట్టలేని వాళ్ళు సగం పట్టి పగులుతారు కదా, ఆ తర్వాత మొత్తం కంపు అయిపోద్ది. పగిలిపోయింది ఒక రోజు, అలరైపోయింది, పెద్ద గొడవ చేస్తే ఒకటే చెప్పాడు, నేను నీకు చెప్పింది చేస్తాను, కూల్ అని చెప్పి వెళ్ళిపోయాడు బయటికి. వెళ్ళిపోయి ఏం చేశాడు తెలుసా, ఆపోజిట్ ఇల్లు అద్దెకి తీసుకున్నాడు. ఇది షాక్, నాకు షాకే. మధురవాడలో ఈమె ఉంటున్న ఇల్లు సొంత ఇల్లే, ఎదురుగా ఉన్నది, దాని ఎదురుగా ఉన్న బిల్డింగు టులెట్ బోర్డు ఎప్పటి నుంచో పెట్టుకుని చూచాడట. ఎవరిని రానివ్వకుండా చెడగొడుతున్నాడు ఈడే. ఇది ఎప్పుడైనా పెంటదా, నేను ఆ ఇంట్లోకి వెళ్ళనా, ఇది ప్లానింగ్ గొప్పది. సో ఆపోజిట్ ఇంట్లో దిగిపోయి అక్కడ బోర్డు తీసేసి, టులెట్ బోర్డు తీసేసి మనోడు కుర్చీ వేసుకుని కాఫీ తాగుతున్నాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు, రాత్రి నుంచి తెల్లారి తలుపు తీసి ముగ్గేద్దామని చూస్తే ఎదురుకున్నాడు. హాయ్ అన్నాడు. అదేంటంటే అక్కడ కూర్చున్నాడు, మాట్లాడుకు, మీది ఆ ఇల్లు మాది ఆ ఇల్లు. ఇప్పుడు ఈ అమ్మాయి నాతో అంటున్న గొప్ప విషయం ఏంటో తెలుసా, పోతే పోయింది కానీ కళ్ళ ముందు నుంచి పోలేదు, కానీ మంచి పని అయ్యింది. ఫ్రిడ్జ్ కొన్నాడు, సోఫా సెట్ కొన్నాడు, సామాన్లన్నీ కొనుక్కున్నాడు. ఆడికి అలాగే అవ్వాలంటుంది. ఆర్థికంగా నష్టం కలిగిందా, లాభం కలిగిందా వాళ్ళిద్దరికి? నిజం చెప్పడు, బుద్ధి కలిగిన వాళ్ళు కాదట. ఇది సంకలు గుద్దుకుంటుంది. దీన్ని ఏమనాలి, మన క్యాండిడేట్ని ఏమనాలి? నన్ను ఆడు ఇప్పుడు ప్రభులోకి వస్తాడే ఇంకా అని అంటే, రాకపోయినా పర్లేదన్నయ్యా, ఆడికి అవ్వాల్సినంత ఖర్చు అవ్వాలంటుంది. ఇదేమానందం. రేపు పొద్దున్న మీ ఇద్దరు కలుస్తారు, ఒకటి అవుతారు, లేదా నువ్వు ఇల్లు మారి ఆ ఇంట్లోకి వెళ్తావు, లేదా ఆడ ఇల్లు మార్చి మీ ఇంటికి వస్తారు, సామాన్లు ఇంటికే వస్తాయి. ఇప్పుడు డబల్ ఫ్రిడ్జ్లు, డబల్ కాట్లు ఎక్కడ పెడతావు? కానీ దీని ఆనందం ఏంటంటే, ఆడి ఖర్చు అయ్యింది, మనసు మారిందా, ఏమైనా మార్పు వచ్చిందా? కానీ చాలా హృదయాలలో ఈ రకమైనటువంటి మానసిక సంఘర్షణల మధ్యలో వ్యక్తిగతమైనటువంటి ప్రాపర్టీ డ్యామేజ్ అనేది, లాస్ అనేది ఇచ్ఛాపూర్వకంగా కోరుకుంటారు. ఎంత చెడ్డదానిని కలిగించటానికి వాళ్ళు ఒప్పుకున్నారో చూసుకోండి. దేవుడు వదిలేశాడో చూడండి. భర్తలు కూడా ఇద్దరనే కాదు. నేను అతన్ని అడిగాను, నాన్న నువ్వు నాకు తెలియకపోయినా మీ భార్య నాకు తెలియడం వల్ల నీతో మాట్లాడుతున్నాను అంటే, మీరు నాకెందుకు తెలియదండి, తెల్లారులేమ్మా టీవీలో కనపడతాం. సరే కనపడతాను కదా, చెప్పు ఏంటనంటే, ఏంటి లేదు సార్, నేను బయటకు వచ్చేయటం దానికి ఇష్టం, నన్ను ఇంట్లో ఉండనివ్వదు, నేను ఇంట్లో ఉండడం కంటే వెళ్ళిపోవడం ఇష్టం, నాకు కూడా వెళ్ళిపోవడం ఇష్టం, కానీ పిల్లలు ఉన్నారే, వాళ్ళు రేపు పొద్దున్న పంచి చెడు స్కూల్కి కాఫీ బయటికి దింపాలంటే ఆవిడ వెళ్ళలేదు, నేనే కదా వెళ్ళాలి, అందుకని నేను ఎదురింట్లో ఉంటున్నాను. ఇదేంటి ఈ ఖర్చు అంతా ఏంటనంటే, ఇంకా ఇవన్నీ అనకండి, అవన్నీ మెంటల్గా ప్రిపేర్ అయిపోయామంటాడు. మెంటల్గా ప్రిపేర్ అయిపోయారట. మెంటల్గా ఎలాగా అది వచ్చితే ప్రిపేర్ అవుతారు. ఆత్మ సమాధానము ఐక్యత కదా. FC 4:1 ఏం చెప్తుంది? ఆత్మ కలిగించే ఐక్యతను సమాధానం అనే బంధం చేత తేండి. 4:1 FC పత్రిక. కాబట్టి మీరు సమాధానము అను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటి యందు శ్రద్ధ కలిగిన వారే. దేనిలో ఉండాలి? శ్రద్ధ ఉండాలి. అక్కడ పగలగొట్టుకోవడానికి కాదు శ్రద్ధ, కాపాడుకోవడానికి ఉండాలి శ్రద్ధ. కాపాడుకోవటం 2 రోజుల తర్వాత కాదు, ఆ క్షణం నుంచి, ఆ సెకండ్ నుంచి. అరే ఆ పరిస్థితులు విడిపోవటానికి, విడిగా ఉండేటకు ఆలోచన ఎందుకు కలగాలి? ఎవ్రీ మినిట్ ఆ ప్రొటెక్షన్ ఎందుకు తీసుకోకూడదు? ఆ పరిస్థితుల్లో దేవుడు వాళ్ళు కలిగించేటువంటి సమాధానపు ఆత్మ దగ్గరికి ఎందుకు నేను రాకూడదు? అది కదా నీ హృదయం భారం కలిగి ఉండాలి, దాని ఎందుకు కదా నీ మనసు ఇష్టం కలిగి ఉండాలి, దాని అందే నీ ప్రేరేపణ ప్రతిసారి ఉండగలగాలి. ఎందుకంటే చెడ్డవాటిని కలిగించేటువంటి ఆ దుస్థితికి నిజంగా అలాంటి తీవ్రమైన వివాదాలు ఆఫీస్లోనో, ఇంట్లోనో, ఇంటి బయటో, చుట్టుపక్కల ఎక్కడో జరిగితే మీరు నష్టం కోరుకున్నాకే శాంతిస్తాం కదా మనిషి. దానికి అది అయ్యాకే అవనే అలాగైతేనే అన్నట్టు ఆనందిస్తాం. అసలు ఆ బంధమును కాపాడుకోవటానికి ముందు
దానికన్నా గొప్పది ఇంకేది ఉండదని మనం గుర్తించాలి. అంటే ఆ కవ్వింపు, ఆ హెచ్చరిక, ఆ అల్లరి ఏదైనా జరగచ్చు, అది నీచకార్యం కరగకూడదు. అవి జరగనివ్వండి, అవి ఓపిక పట్టలేకపోతే మాట్లాడండి, కానీ తీవ్రతను పెంచి సంబంధం సమాధానం కోల్పోయేలాగా చేయకండి. అది వ్యక్తపరచండి, భావ వ్యక్తీకరణ తప్పు కాదు, కానీ ఆ భావ వ్యక్తీకరణ ద్వారా బంధము ముక్కలైతే అది ఆత్మకు దుఃఖం కలిగిస్తుంది. అది జరగకూడదు. ఇప్పుడు తల్లి తన బిడ్డను బంధాన్ని ఎప్పుడు పోగొట్టుకోదే. మాటలు పడతారు, తల్లిని పిల్లలు అంటారు, తండ్రిని పిల్లలు అంటారు, ఆ మాత్రం దానికి నా కొడుకు కాదు, నా ముఖం చూడొద్దు అని అంటారు, కానీ బంధం పోగొట్టుకుంటారా? అది ఉంటుంది, ఎప్పటికీ నడుస్తుంది, అది పేగు బంధం. కొద్ది రోజులు అలరైనా మళ్ళీ తర్వాత ఏమవుతారు, మళ్ళీ ఏదోలేమ్మా పెద్దోడు అన్నాడు లేరా అంటాడు, తండ్రి సర్దుకుంటాడు, తల్లి సర్దుకుంటుంది. మళ్ళీ ముఖం చూడొద్దు అనుకున్న వాళ్ళే ఏదో ఒకటి వాటా వచ్చినప్పుడు, ఏదో పండో కాయ వచ్చినప్పుడు దానికి పంపించే అని పలికి సైలెంట్గా పంపించేది పక్క నుంచి. పౌరుషాలు పోతాయి, పంతాలు తగ్గుతాయి. ఆత్మ కలిగించే ఐక్యత అంటే అదే. సో ఏ రోజు కూడా చెడ్డవాటిని కలిగించుకునే పద్ధతికి మీ హృదయాలను తప్పుదోవకు రానివ్వకండి, ప్రేరేపణలకు ఒప్పుకొనివ్వకండి. అలా ప్రేరేపించే పద్ధతులు మీ లోపల మారుమనసు కలగనితనానికి, క్రీస్తు ద్వారా శిక్ష పొందటానికి ఒప్పుకుంటున్న బలహీనులు మీరేనని గుర్తించండి. అలాంటి అమర్యాదకరంగా ప్రవర్తించే మనుషులతో జాగ్రత్తగా ఉండండి, సంస్థలతో దూరంగా ఉండండి, అధికారులతో దూరంగా ఉండండి. మీ పరిశుద్ధత మీరు కాపాడుకోండి, మీ చుట్టూ మీ కంచెను మీరు రక్షణ కాపాడుకోండి. ఇప్పుడు దానిలో ఏమవుతుంది, అలాంటి పరిస్థితుల్లో ఆ చెడ్డవాటిని కలిగించే వ్యక్తులతో మీరు కూడా సంబంధం కలిగి ఉంటే ఏమవుతారు, అవతల పరిస్థితిని ఏం చేస్తారు, వీళ్ళు డ్యామేజ్ చేసేస్తారు. మీకు తెలియకుండానే వాళ్ళ లక్షణాలు, వీళ్ళ మాటలు వచ్చేస్తాయి. నేను 9th క్లాస్లో అనుకుంటా, అప్పటికి మనకి యేసుప్రభు ఈ గొడవంతా లేదు, ఇదంతా ఫారం దేవుడు. మంచి క్రికెట్ టీము ఆడుతూ ఉందంటే మనం దేనికో దానికి పనికొస్తామని వెళ్ళి ఆడేవాళ్ళం. ఆడుతూ ఉంటే జనంలో గుంపులో గోయిందా, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాం, అందరం ఆడుతున్నాం, బ్యాటింగ్ చేసేస్తున్నాం, బౌలింగ్ చేసేస్తున్నాం, వికెట్ కీపర్ చేసేస్తున్నాం, ఫీల్డింగ్ చేసేస్తున్నాం, ఎక్స్ట్రా ప్లేయర్ కూడా అయిపోతున్నాం, స్కోర్ కూడా వేసేస్తున్నాం, లాస్ట్కి ఎంపైరింగ్ కూడా వచ్చేసింది, అన్ని పనులు చేసేస్తున్నాం. అయితే మాటలు గ్రౌండ్లో ఎక్కువసేపు ఉంటాం కదా, సెలవుల్లో ఎక్కువసేపు ఉండేటప్పుడు మాటలు కూడా ఎక్కువసేపు మాట్లాడుకుంటాం కదా, ఆడిని తిడతాడు, ఈడిని తిడతాడు, ఇవన్నీ వచ్చేస్తే నాకు కూడా కొన్ని బూతులు వచ్చాయి, తెలియదు నాకు వచ్చినట్టు. ఇంట్లో ఏదో మాట్లాడుకుంటుంటే సడన్గా ఆ 4 మాటలు ఆడేశాను. బెల్ట్ వాతలండి, మామూలుగా తగలే, బకిల్తో సహా తగిలింది. ఏంటి ఎవరు కొడుతున్నారని చూసేటప్పటికే తగిలిసాయి. ఇంతకీ ఎందుకు తగిలాయి అనుకున్నారు? గ్రౌండ్లో ఆ మాటలు మాట్లాడుతుంటే ఆనందంగా చప్పట్లు కొట్టేవారు, ఇక్కడే టీప్ మీద కొట్టారు. సహవాస దోషం, ఆత్మీయ భ్రష్టత. ఆ మనుషులతో మాట్లాడేటువంటి ఆ పదాలు ఇంటిలో వాడకూడదన్న జ్ఞానం కూడా లేదు మాకు. సడన్గా ఏమైపోతాయి, తులిపోతాయి. అనాల్సిన దగ్గర ఆ పదాలు వాడేసాం, అనకూడని పదప్రయోగాలు. దెబ్బలు తగిలాక ఆ రాత్రి ఈపికి వెన్న రాసుకోవడానికి లేదు, జండు బొమ్మ పాముకోవడానికి లేదు, అలాంటి దెబ్బలు. హీటు తెలీదు, పడుకోవడానికి లేదు. ఆహా, స్నానం చేస్తుంటే మంట. ఆ రాత్రి కూర్చుని ఆలోచించేది ఏడు జరిగిందని. గ్రౌండ్ ఇంకోసారి వెళ్తే ఒట్టు, ఆ దెబ్బలకి ఇంకోసారి వెళ్ళలేదు గ్రౌండ్లోకి. అందరూ వచ్చి నువ్వు రారా అన్నాను. మీతో స్నేహం చేసినందుకు నా తోలు ఊడిపోయిందిరా. అప్పుడే తోలు స్కిన్లెస్ అనే పదం నాకు అప్పుడే తెలిసింది. తోలు ఊడిపోద్ది అన్నట్టు అప్పుడు తోలు తీస్తానంటే ఏంటో నాకు తెలిసింది. ఇంకోసారి గ్రౌండ్లోకి వెళ్ళలేదు, ఇంక ఎప్పటికి వెళ్ళలేదు. నా లైఫ్ టైంలో నేను మళ్ళీ గ్రౌండ్ చూడలేదు. వాకింగ్కి వెళ్ళినా కూడా ఆ గ్రౌండ్కి వెళ్ళే. ఏంటి ఇవి గుర్తొచ్చింది, ఇంకేంటి ఎందుకు? సహవాస దోషం మాత్రమే కాదు, కొన్ని ప్రదేశాలు కొంతమంది వ్యక్తులకు ఎంత దూరంగా ఉంటే నీ ఆత్మ అంత క్షేమంగా ఉంటుంది. నెగిటివ్ పీపుల్ అంటాం చూసారా మనం భాషలో. క్రీస్తులో విషయం ఏంటంటే వాళ్ళని మీరు ప్రేమించండి, వాళ్ళని ద్వేషించకండి. అలాగని ఒళ్ళో కూర్చోబెట్టుకోకండి, నీ ఒడి కాలిపోద్ది. నిప్పులు ఒడిలో వేస్తే కాలకుండునా కాలును, డౌట్ ఏం లేదు. సో ప్రేమించండి, ద్వేషించొద్దు, వాళ్ళతో మర్యాదగా ఉండండి, లేకపోతే నీ మర్యాద పోద్ది. అలాగని పరిస్థితుల్లో వచ్చే ఆ రకమైనటువంటి ఆ నెగిటివ్ వొకాబులరీసు, ఆ ఇష్యూసు రిపీటెడ్గా ఏది జరుగుతున్నా చెడ్డవాటిని కల్పించే వ్యక్తులుగా మిమ్మల్ని దేవుడు విడిచిపెడతాడేమో చూసుకుని కడవరి దినాలలో హెచ్చరికను పొంది ఆత్మలను కాపాడుకుందాం, రక్షణ కాపాడుకుందాం, విశ్వాసాన్ని కాపాడుకుందాం. అనేకులకు ప్రయోజనకరంగా, దీవెనకరంగా దేవుని బిడ్డలుగా మనం నిలబడడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం.